సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచి మాటమంతి లేకుండా మౌనంగా తన పని తను చేసుకుంటూ పోతోంది సౌందర్య. అంతా దూరం నుంచి గమనిస్తున్న ఆమె భర్త ప్రేమ్ ఏమై ఉంటుందేమోనని ఆలోచనలో పడ్డాడు. స్టేటస్ లేదు, అందం లేదు, పెద్దగా చదువుకోలేదు. ఏం నచ్చింది తనలో ప్రేమ్కి? వద్దనుకున్నా పదే పదే అవే మాటలు చెవుల్లో వినిపిస్తుండంతోటి కోపంగా నేలకేసి గ్లాస్ని విసిరికొట్టింది. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో పెద్ద శబ్దం రావడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటిదాకా అక్క పిల్లలతో ఆడుకుంటున్న అమ్మానాన్న కంగారుగా కిచెన్ వైపు వెళ్లబోతే తను చూస్తానని కిచెన్లోకి పరుగున వెళ్లాడు ప్రేమ్. ఎర్రటి కళ్లనిండా కన్నీళ్లతో కోపంతో నేల విసిరికుట్టిన గ్లాస్కేసి తీక్షణంగా చూస్తూ నిలబడింది సౌందర్య. ఏంటి సౌందర్య, ఏమైంది? ప్రేమ్ పెద్ద పెద్ద అడుగులు వేసి భార్య దగ్గరికి చేరుకున్నాడు. ఎప్పుడూ పిలిచే తన పేరైనా ఎందుకో మొదటిసారి తన పేరు తనకి నచ్చలేదు. నిన్నే సౌందర్య. ఈసారి కొంచెం గట్టిగానే అరిచాడు. ఏం లేదండి. సన్నగా ఏడుపుతో వచ్చింది గొంతు. ఇంతదాకా అణుచుకున్న కోపం కాస్త నషాళానికి అంటింది ప్రేమ్కి. తనకి సౌందర్య ఏడుపు నచ్చదు. సౌందర్యే కాదు, తన ఇంట్లో ఎవరేడ్చినా నచ్చదు. అమ్మకి భార్యకి స్ట్రిక్ట్గా చెప్పేశాడు ఏడవొద్దని. ప్రేమ్ అరిచిన అరుపుకి మనసులో దాచుకున్న బాధ తోడయ్యేసరికి తెలియకుండానే ఏడుపు తన్నుకొస్తోంది సౌందర్యకి. ఏమైందిరా? 5 నిమిషాల ముందు కిచెన్లోకి వచ్చిన కొడుకు ఇంకా రాకపోయేసరికి ఏమైందో ఏమో అని పరుగున వచ్చింది ప్రేమ్ తల్లి మాలిని. ఏమో, నీ కోడలినే అడుగు. ప్రేమ్ కోపానికి భయపడి వెనక్కి రెండడుగులు వేసిన సౌందర్య నేల కూలి, కిచెన్లో ఉన్న అలమరాలకి ఆనుకుని మోకాళ్లని ముఖం దగ్గరికి లాక్కుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమ్మా, ఏమైంది? ఏదైనా దెబ్బ తగిలిందా? వీడేమైనా అన్నాడా? కోడలి పక్కన కూర్చుంటూ తల నిమిరి గడ్డం పట్టుకుని కళ్లలోకి చూస్తూ అడిగింది. నేనే ఈ చెంప ఆ చెంప పగలకొట్టాను. నీ కోడల్ని 4 కొట్టాను. నాకేమన్నా పనా పాటా? నిన్న కూడా ఇంతే. మెల్లగా గోనుక్కుని సూటిగా చూశాడు. ఎందుకు బాధ పడుతోందో చెప్తేనే కదా తెలిసేదమ్మా. నిన్న జరిగింది గుర్తు తెచ్చుకుంటూ తననే బాధగా చూస్తున్న భార్య కళ్లలోకి ప్రేమగా చూశాడు ప్రేమ్. ఏమైందో చెప్పొచ్చు కదా, నాతో పంతమెందుకు? కళ్లతోటే అడిగాడు ప్రేమ్. నువ్వుండు ప్రేమ్, అమ్మాయిని ఇంకాస్త భయపెట్టొద్దు. అమ్మ తన చేతుల్లో వణికిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తున్న కోడలి తలమీద ముద్దు పెడుతూ చెప్పింది. చెప్తే కదమ్మా తెలిసేది. నేనరిచేదే వినబడుతుంది. నిన్నటినుంచి అడుగుతున్నా నోరు తెరిచి ఒక్క మాట చెప్పట్లేదు. ప్రేమ్ ఇక అక్కడ ఉండలేక బయటకి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, వాడికి చెప్పలేకపోతే నాకు చెప్పు. మెల్లగా సౌందర్య భుజం తట్టి ప్రేమగా అడిగింది మాలిని. నిన్నటి రాత్రి కళ్లముందు నిలువెత్తు అందం, అంతకంటే స్వచ్ఛమైన మనసు అంతా తన సొంతం అన్న ఆనందంతో సౌందర్య అధరాల మీద ఇంకొక మధురమైన సంతకం చేశాడు ప్రేమ్. 3 ఏళ్ల ఈ దాంపత్య ప్రయాణంలో ఒకరికొకరితో ఒకరు పంచుకున్న మధురమైన అనుభూతులు ఎన్నో. ఎలా మొదలైంది వీళ్ల పరిచయం, ఒక్క వారంలోనే ప్రేమ వరకు ఎలా దారితీసిందో గుర్తొస్తుంటే మనసుంతా ఆనందంతో నిండిపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని తెలిసి ప్రేమ పెళ్లి అంటేనే పట్టనట్టు తిరుగుతున్న తనకి చల్లటి పిల్లగాలిలా మనసుని తాకింది సౌందర్య. ఒక్క నిమిషంలోనే తనేంటో తెలిసి తన మనసంతా నిండిపోయింది. బాధ్యత లేని తండ్రికి రెక్కల కష్టం మీద బైక్ కొనిస్తున్న సమయంలో సౌందర్యని చూశాడు ప్రేమ్. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? నచ్చినది కోనివ్వలేదని గోలచేసే పిల్లల్ని చూశాడు కానీ తన వాళ్లకోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న అమ్మాయిని చూసి మొదట ప్రేమ కంటే గౌరవం కలిగింది ప్రేమ్కి. ఏదో మొదటిసారి యాదృచ్ఛికంగా కలిశామనుకున్న సమయంలో రెండోసారి అమ్మ బలవంతం మీద గుడికి వెళ్తే అక్కడా ఈ అమ్మాయే. అమ్మ ఆ అమ్మాయిని గుర్తుపట్టి తనెవరో చెప్పి మరదలవుతుందని పరిచయం చెయ్యడం అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఐ లవ్ యూ బుజ్జమ్మ. గాఢమైన ముద్దులని శంఖంలాంటి సౌందర్య మెడ మీద తమకంతో పెడుతున్నాడు ప్రేమ్. ఐ లవ్ యూ బుజ్జమ్మ. పలకవేంటి? పెదాలని చెవిపై రాస్తూ ఇంకొంచెం మత్తెక్కించే గొంతుతో అంతే ప్రేమగా చెవిలో చెప్పాడు. సన్నని ములుగు తప్ప సౌందర్య నుంచి ఇంక ఏ సమాధానం రాలేదు. ఆ క్షణం తొలిరేయి రోజు ముద్దుగా అలంకరించుకుని పాలగ్లాస్ పట్టుకుని సిగ్గుని బుగ్గల్లో నింపుకుని అడుగుపెట్టిన సౌందర్య రూపం గుర్తుకు వచ్చింది ప్రేమ్కి. ఇంకా ఆ రూపం, ఆ అలంకారం కళ్లలో కదలాడుతోంది. ఎంత ముద్దుగా అనిపించిందో ఆ రూపం. అజంతా శిల్పాలు, పాలరాతి శిల్పాల వినటమే కాని ఇప్పుడు ఎదురుగ్గా చూస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజుకి కూడా అంతే అందంగా కనిపిస్తుంది తన కళ్ళకి. అంత ప్రేమ, పిచ్చి ప్రేమకి సౌందర్య అంటే. ఆ రోజు ఎలా పెద్ద పెద్ద అడుగులు వేసుకుని సౌందర్య దగ్గరికి నడిచి గట్టిగా హత్తుకున్నాడో, ఎంతలా అంటే తమ మధ్య గాలిక్కూడా చోటులేనంతగా. మళ్ళీ అలాగే తొలిరేయిని గుర్తుతెచ్చుకుంటూ ఈ రోజు కూడా అచ్చాదనలేని ఇరువురి శరీరాలని ప్రేమతో కలిపేస్తున్నాడు. ఎందుకో ఎప్పటిలా సౌందర్య స్పందించట్లేదు.
ఏమైంది? ఎక్కడో ఏదో మూల మనసులో కంగారు మొదలైంది. అంతా బానే ఉందా? టక్కున లేచి సౌందర్య ముఖంలోకి తొంగి చూశాడు. తొలికలైకని తొలిరేయిని ఎన్నో రాత్రులు తల్చుకుని ఇంకో రాత్రిని మధురమైన రాత్రిలా మార్చుకుందామని అనుకుంటున్న సమయంలో సౌందర్య ఇలా స్పందించడం కంగారు పుట్టిస్తోంది. తలెత్తి మెల్లగా సౌందర్య ముఖంలోకి అలానే సూటిగా చూస్తూ ఉన్నాడు. సిగ్గుతో ఎర్రబడాల్సిన బుగ్గమీద ధారలా కన్నీటి చుక్కలు కారుతున్నాయి. నిముషం ఆగక ఆమె కళ్లలోకి సూటిగా చూశాడు. అంతదాకా మనస్సులో దాచుకున్న బాధని కన్నీటి రూపంలో బయటి పెడుతోంది సౌందర్య. క్షణం ఆగకుండా లేచి కూర్చుని సౌందర్యని ప్రేమగా కౌగిట్లోకి తీసుకున్నాడు ప్రేమ్. ఏమైంది బుజ్జీ? హెల్త్ బాలేదా? పీరియడ్స్ టైంనా? సౌందర్య నుదిటికి తన నుదిటిని ఆనిస్తూ ప్రేమగా బుగ్గమీద చేతిని పెడుతూ ప్రేమగా అడిగాడు. అదేం లేదండి. తల అడ్డంగా ఊపింది సౌందర్య. తామిద్దరం ఉన్నప్పుడు ప్రేమగా ప్రేమ్ అనో ఏకవచనంతో ఆటపట్టిస్తూ పిలిచే తన భార్య ఏం మాట్లాడకుండా ఉంటోంది. లేదు ఏదో ఉంది. నాకు తెలీదా ఏంటి? ప్రేమ్ నుదిటి మీద ముద్దు పెట్టాలని ముందుకు వంగి గుండెలకి హత్తుకోబోయాడు. కట్టెలు తెంచుకున్న ఏడుపుని వెక్కిళ్లని ఎలా ఆపాలో తెలీక కంగారుగా తనని హత్తుకోవాలని చూసిన ప్రేమ్ నుంచి దూరం జరిగింది సౌందర్య. ఎప్పుడూ తనతో కటువుగా ప్రవర్తించని సౌందర్య తనని ఇలాంటి సమయంలో ఈ విధంగా దూరం పెట్టడంతో ఎందుకో మనసు చీవుక్కుమంది అయినా ఓపిక పట్టి మౌనంగా ఉండిపోయాడు. 10 నిమిషాలు గడిచాయి. నగ్నంగా ఉన్న శరీరాన్ని దుప్పటితో కప్పేసి మంచం మీద కూర్చుని కంటికి ధారగా ఏడుస్తోంది సౌందర్య. వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ సౌందర్య తనని ఎందుకు దూరం పెడుతోందో కారణం తెలీక మౌనంగా కూర్చుని సౌందర్యని అలాగే చూస్తున్నాడు ప్రేమ్. ప్లీజ్ బుజ్జమ్మ, ఏమైందో చెప్పు. ప్రేమగా సౌందర్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు. నామీద మీకున్నది ప్రేమా జాలా? మనసులో మాట ఎలా బయటపెట్టాలో తెలీక శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. మాట్లాడు సౌందర్య, కొంచెం గట్టిగా అడిగాడీసారి. నాకిష్టం లేదు, మెల్లగా తలోంచుకుని చెప్పింది. దానికి ఏడవడమెందుకు? అర్థం కానట్టు చూశాడు. సౌందర్య బాధగా ఒక చూపు చూసింది. ఆ చూపు సూటిగా ప్రేమ్ గుండెల్ని తాకింది. ఏదో ఉంది తను చెప్పట్లేదు. కోపం అసహనం పెరుగుతోంది. ఇక్కడే ఇలానే ఉంటే కోపంతో ఇంకేం అరుస్తానో అని నేలమీద పడున్న బట్టలని వేసుకుని ఎదురుగ్గా ఉన్న బాల్కనీలోకి బెడ్షీట్ పట్టుకుని వెళ్లాడు ప్రేమ్. నిజమే, ప్రేమ్ ఎంత అందగాడు, తెల్లగా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు, 30 దాటినా ఇప్పుడిప్పుడే కాలేజ్ నుంచి బయటకొచ్చిన కుర్రాడిలా ఉంటాడు. మరి తను దేనిలో అయినా తనకి సరితూగగలదా? అందంలో, చదువులో, ఉద్యోగంలో, డబ్బులో, హోదాలో, ఎందులో? ఆలోచనకే ఇంకోసారి కన్నీళ్లు తన ప్రమేయం లేకుండా జలజలా జారడం మొదలెట్టాయి. ప్రేమ్ది ప్రేమ జాలా? తనని వేరెవరో అడిగిన ప్రశ్న తన మనసుని అడిగింది సౌందర్య. ప్రేమ అని మనసు చెబుతున్నా జాలి కాకూడదన్న భయం మనసుని కుదిపేసింది. ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే గుర్తులేదు. క్లాస్కి వెళ్లిన సౌందర్య ఎప్పటిలాగా ఉత్సాహంగా క్లాస్ చెప్పలేకపోతోంది. ఏదో తెలీని బాధ మనసుని కమ్మేస్తూంటే గొంతులో మాట పుడకుపోతోంది. ఎంఎస్సి పూర్తిచేసి సెట్ క్వాలిఫై అయ్యి జూనియర్ కాలేజ్లో లెక్చర్గా పనిచేస్తోంది సౌందర్య. కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం అంతే ఇష్టంగా చేస్తోంది. రోజూలా ఈ రోజు మొదలవలేదు. ఎంతో ప్రేమగా నుదిటిమీద చిన్న ముద్దుతో నిద్ర లేపేవాడు ప్రేమ్. కానీ ఈ రోజు అలా జరగలేదు. తెల్లవారి తను నిద్రలేచేసరికే ప్రేమ్ రూంలో లేడు. ప్రేమ్ చూపే ప్రేమంతా జాలి అంటే మనసు ఒప్పుకోవట్లేదు. మరి ఆ అమ్మాయితో మాట్లాడుతున్న విషయము తన దగ్గర ఎందుకు చెప్పలేదు? పోనీ అత్తయ్యకైనా చెప్పొచ్చు కదా. అత్తయ్యతోటి ప్రేమ్ ఏదీ దాచడుగా. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అంటాడుగా. మరి ఏంటి ఇదంతా? అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో గుర్తుతెచ్చుకుంటోంది. సరిగ్గా 2 రోజుల ముందు స్నానం చేసొస్తానని బాత్రూంలోకి దూరాడు ప్రేమ్. ఎప్పటిలాగే కాలేజ్కి రెడీ అవుతోంది సౌందర్య. అద్దం ముందు నిల్చుని తడసిన జుట్టు పచ్చరంగు సిల్క్ చీర చేతుల్లోకి తీసుకుని కుచ్చిళ్లు పెట్టను ప్రయత్నిస్తోంది. ఎంత పట్టినా కుచ్చిళ్లు రావట్లేదు. ప్రేమ్కి ఇష్టమని కాటన్ సారీస్ కట్టి ఆ కట్టుకు అలవాటు పడిపోయింది తను. అత్తగారు తీసిచ్చిందని సిల్క్ చీర కడుతూ ఉంటే బొత్తిగా కట్టు కుదరట్లేదు. అప్పుడే స్నానం చేసి వట్టి నైట్ ప్యాంట్తో బయటికి వచ్చిన ప్రేమ్ అద్దం ముందు నిల్చున్న సౌందర్యని చూసి అలాగే ఒక అడుగు వెనకకి వేసి గోడకానుకుని రెప్ప వేయకుండా తనని చూస్తూ ఉన్నాడు. ఎంతకీ కుదరని చీరని కొంగుని బలవంతంగా భుజం మీదకేసుకుని నడుంకు సగం కట్టిన చీరకేసి చిరాగ్గా చూసి చేతికున్న వాచ్ కేసి టైం చూసుకుంటోంది సౌందర్య. సూటిగా ప్రేమ్ చూపులు తన వీపుకి తగులుతూంటే వెనక్కి తిరిగి చూసిన సౌందర్యకి ముసిముసిగా నవ్వుతున్న ప్రేమ్ కనిపించాడు. నేనింతలా కష్టపడుతూంటే నీకు నవ్వుస్తోందా బావా? బావా అని కావాలనే ఉడికిస్తూ మృదువుగా పిలిచింది. ఎంతటి భాగ్యం!
భార్య నుంచి ఎప్పుడో కానీ రాదు అంతటి తీయటి పిలుపు. నవ్వక ఏం చేయాలి? పెదాలపైన చిరునవ్వుతో మెల్లగా భార్య వైపుకి అడుగులు వేస్తూ అడిగాడు. హెల్ప్ చెయ్యాలి. టైం అయిపోతుందన్న కంగారు స్పష్టంగా గొంతులో వినిపిస్తూ ఉంటే బుజ్జగిస్తూ ప్రేమగా అడిగింది. ప్రేమ్ గట్టిగా ఒక నవ్వు నవ్వి భుజం మీదున్న టవల్ తీసి బెడ్పైన విసిరేస్తూ సౌందర్య దగ్గరికి నడిచాడు. విశాలమైన ఛాతీ, అంతే తెల్లని మేనిఛాయ, దృఢమైన శరీరం, ఎంత అందంగా ఉన్నాడో. ఎప్పటిలాగే అందానికి వశం తప్పుతున్న మనసుతో ఓ క్షణం కన్నార్పకుండా ఆరాధనతో చూస్తూ ఉండిపోయింది సౌందర్య. కుచ్చుళ్ళు పట్టుకుంటా సౌందర్య ఎదుట మోకాళ్లమీద కూర్చుంటూ తలపైకెత్తి భార్య కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాడు. సరే అని మెల్లగా తలూపి పొందిగ్గా ఒక్కో కుచ్చుల్ని మెల్లగా భద్రంగా పెట్టింది. ప్రేమ్ కాళ్ల దగ్గర ఒకే ఎత్తులో అందంగా ఉండేలా కుచ్చిళ్లని పట్టుకుంటే క్షణంలో చక్కగా చీర కట్టేసింది సౌందర్య. దీనికి ఇంత హైరానా అవసరమా? నవ్వుతూ సౌందర్యని దగ్గరికి లాక్కుంటూ వెనకనుంచి హత్తుకుని మెడమీద తల అంచి అద్దం ముందు నిలబడ్డాడు ప్రేమ్. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం అద్దంలో ఉన్న ఇద్దరి ప్రతిబింబలా మీద పడ్డాయి. ఒకరికంటికి ఒకరు ఎంత అందంగా కనపడ్డారో. అందుకే అంటారేమో అందం చూసే కళ్ళని బట్టి ఉంటుందని. అమ్మ సెలక్షన్ బావుంది. ఈ చీర నీకు బాగా సూట్ అయింది. ప్రేమ్ సౌందర్యని ఎదురుగ్గా తిప్పుకున్నాడు. నిజంగా? ప్రేమ్ మాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించి భర్త మెడమీద చేతులు వేస్తూ కొంటెగా అడిగింది సౌందర్య. నిజంగా పట్టుకోవడానికి వీల్లేకుండా చేస్తున్న సిల్క్ సారీ పైనుంచి తన చేతులని మరింత బిగిస్తూ మెడమీద ముద్దు పెడుతూ చెవిలో మెల్లగా చెప్పాడు ప్రేమ్. లేట్ అవుతోంది, త్వరగా రెడీ అవ్వండి. నన్ను డ్రాప్ చేద్దువు బావా. పెదాలని ప్రేమ్ చెవికి తగిల్చి తగల్చాకుండా చెప్పింది. 5 మినిట్స్. సౌందర్యని ఒకసారి గట్టిగా హత్తుకుని వదిలేస్తూ చెప్పాడు ప్రేమ్. ప్రేమ్ వచ్చేలోపు టిఫిన్ చేద్దామని హాల్లోకి వెళ్ళింది సౌందర్య. 5 నిమిషాలు, 10 నిమిషాలు. సమయం గడుస్తున్నా ప్రేమ్ బయటకి రాలేదు. ఏమైందో ఏమో అని ఆలోచిస్తూ లోపలికి వెళ్లిన సౌందర్యకి చాలా రోజుల తర్వాత ఒక పేరు వినిపించింది. అటు తిరిగి కంగారుగా మాయ మాయ అంటూ మాట్లాడుతున్న ప్రేమ్ సౌందర్య రావడం కూడా గమనించలేదు. ఇలా కాదని తనే భర్త ఎదురుగ్గా వెళ్లి నిల్చుంది. ప్రేమ్ తొనకలేదు కాని అతని కళ్ళు మాత్రం ఏదో దాస్తున్నాయని చెప్తున్నాయి. ఏంటది? కళ్లతోటే అడిగింది సౌందర్య. ప్రేమ్ మౌనంగా ఏం లేదన్నట్టు ఉండిపోయాడు. ఏదైనా దాస్తున్నాడా? ఇదెప్పటినుంచి మనసులోనే కొప్పడింది. నాకర్జెంట్ వర్క్ ఉంది సౌందర్య. ఈ రోజుకి ఎలాగోలా నువ్వే వెళ్ళిపో. తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోతున్నా ప్రేమ్ని అలా చూస్తూ ఉండిపోయింది సౌందర్య. ప్రేమ్ మాత్రం అంతే వేగంగా పెద్ద పెద్ద అడుగులు ముందుకేస్తూ వెళ్ళిపోయాడు. అలా మొదలైంది వాళ్ల జీవితంలో ఒక పెద్ద తుఫాను. 2 రోజుల్లో తన జీవితం ఇంతలా మారుతుంది అనుకోలేదు కదా. అలా వెళ్లిన ప్రేమ్ నేరుగా ఆ అమ్మాయిని కలవడానికి వెళ్లాడు. అది తన దగ్గర దాచి మరీ వెళ్లాడు. ఆ అమ్మాయికి ప్రేమ్ని కలవాల్సిన అవసరం ఏముంది? తనకి డివోర్స్ అయిందని తెలిసింది. మళ్లీ తన జీవితంలోకి ప్రేమ్ రావాలని కోరుకుంటోందా? మనసంతా ఏవేవో ఆలోచనలు. రోజంతా భారమైన ఆలోచనలతో కాలేజ్లో గడిపి ఇంటికి బయల్దేరింది సౌందర్య. ఒకసారి ఇంటికి రామ్మా, నిన్ను చూసి చాలా రోజులైంది. అమ్మ 2 రోజుల ముందు ఫోన్ చేసి బ్రతిమిలాడింది. ఎందుకో తనకి అమ్మ బాగా గుర్తొస్తోంది. ప్రేమ్కి ఒకే ఒక చిన్న మెసేజ్ చేసి నేరుగా పుట్టింటికి వెళ్ళింది. కాని అత్తయ్యకి మాత్రం తెల్లవారే ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. చాలా రోజుల తర్వాత పుట్టింటి వచ్చింది. ఇంటికి రాగానే ఎదురుగ్గా గుమ్మం ముందు తనకోసం నవ్వుతో ఎదురుచూస్తున్న అమ్మ కనపడింది. ఎప్పటిలాగానే అమ్మ పెదాలు సౌందర్యను చూడగానే ఇంకాస్త విచ్చుకున్నాయి. అమ్మ! సౌందర్య అడుగులు ఒక్క క్షణం తడబడ్డాయి. 2 నెలలైంది అమ్మని చూసి. అలా ఎలా ఉండగలిగింది? ప్రేమ్, తన ఇల్లు తనవాళ్లు గుర్తొచ్చారు ఆ క్షణం. ఇది కూడా తన ఇల్లే కదా, వీళ్లు కూడా తన వాళ్లే కదా. ఎందుకో ఆ క్షణం అందరూ తనవాళ్లే అయినా మనవాళ్లే అయినా తను ఒంటరినన్న భావన కలిగింది. ఒక్కసారిగా మనసు బరువెక్కేసరికి ఆగలేక అమ్మని గట్టిగా హత్తుకుంది. అక్కా! గుమ్మం దగ్గరే నిలబడున్న అక్కని చూసి పరుగున బయటకి వచ్చాడు తమ్ముడు అజయ్. ఎలా ఉన్నావురా? ప్రేమగా తమ్ముడి తల నిమిరి బుగ్గ గిల్లుతూ అడిగింది. 7 ఏళ్లు చిన్న వాడైన తమ్ముడు తమ్ముడిగా కంటే కొడుగ్గా భావించి పెంచిన సౌందర్యకి తమ్ముడు అక్క అన్నా అమ్మ అనే వినిపిస్తుంది. బావున్నానక్కా. బావ రాలేదా? ఎప్పుడూ ఒంటరిగా రానేక్కని ఒంటరిగా చూసి బావకోసం ఆశగా గుమ్మం కేసి చూస్తూ అడిగాడు. తన మనసులో ఉన్న ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలీక చిన్నగా ఒక నవ్వు నవ్వి ఉరుకుంది. రాలేదా? నిరాశగా పెట్టిన వాడి ముఖం చూసి బలవంతంగా నవ్వి లోపలికి నడిచింది సౌందర్య. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగ్గా తన పెళ్లి ఫోటో కనిపించింది. డబ్బు, అందం, చదువు, దేనిలోనూ తను తగను.
ఎంత మరిచిపోదామనుకున్నా అవే మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. తలనొప్పిగా ఉందమ్మా, ఫ్రెష్ అయి వస్తా. ఇక అక్కడ ఉండలేక నేరుగా తన రూంలోకెళ్ళిపోయింది. కంట్లోంచి కారుతున్న కన్నీటిని ఎలా ఆపాలో తెలీక రూంలోకెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. ఎందుకో ఆ క్షణం తిరిగి తను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళగలుగుతుందా అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలీక శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. వాట్? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ప్రేమ్ సౌందర్య పంపిన మెసేజ్ చదివిన ప్రేమ్కి ఇంకాస్త కోపం పెరిగింది. ఎందుకింత పిచ్చిగా చేస్తోంది తెలీక నేరుగా రూంలోకెళ్ళి చైర్లో అలా కూలబడ్డాడు. ఏమైందని ఇంత కోపం చూపిస్తోంది? అసలు తనని తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏముంది? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. కోపం వస్తే అరవాలి, తిట్టాలి అంతే కాని ఇలా చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోతే ఏమని అర్థం? వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాడు. రూంలో ఓ మూల పడున్న ఫోన్ నిరవధికంగా మోగి ఆగిపోయింది. హాల్లో అలసిపోయి అమ్మ చేతి గోరుముద్దుల తింటున్న సౌందర్యకి దాని ములుగులు వినిపించలేదు. ఇలా కాదు, తనే నేరుగా వాళ్ల పుట్టింటికి వెళ్లి మాట్లాడదామని నిర్ణయించుకున్నాడు. ఎందుకో ఈ మూడ్లో ఇంట్లో ఉండాలనిపించలేదు. వెంటనే తన రాజ్కి కాల్ చేశాడు. రాజ్, ప్రేమ్ బెస్ట్ ఫ్రెండ్స్, అదృష్టవశాత్తు కొలీగ్స్. నిజానికి ప్రేమ్ గురించి రాజ్కి తెలీనిదేమీ లేదు, చివరికి మాయ విషయంతో సహా. హలో, ఇంత రాత్రి పూట ప్రేమ్ కాల్ చేసేసరికి రాజ్కి సహజంగా కంగారు కలిగింది. ఏంట్రా ఈ టైంలో? రాజ్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి నడుస్తూ అడిగాడు. ఫ్రీనేనా? ఏదో తెలీని బాధ ప్రేమ్ గొంతులో. ఫ్రీనే. కళ్యాణి పిల్లలు ఊరికెళ్లారు. అయినా నువ్వేంటి ఈ టైంలో? అంతా ఓకేనా? బాల్కనీలోంచి కిందకి చూసిన రాజ్కి ఎదురుగ్గా ఉన్న టీ స్టాల్లో ప్రేమ్ కనబడ్డాడు. ఓకే కాదురా, కిందకొచ్చేయ్, మాట్లాడాలి. ప్రేమ్ రాజ్కి చెయ్యుపి కిందకి రమ్మన్నాడు. వేడి వేడి టీ గ్లాసెస్ చేతిలో పెట్టుకుని ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఏమైంది? ప్రేమ్ మౌనం రాజ్కి కొత్తగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల స్నేహంలో ప్రేమ్ యొక్క ప్రేమ, కోపం, బాధ అన్నీ భావాలు చాలా దగ్గరగా చూశాడు. కానీ ఈ మౌనం చాలా కొత్తగా కంగారు పుట్టించేలా ఉంది రాజ్కి. సౌందర్య. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీక మాట మధ్యలోనే ఆపేసి రాజ్ కళ్లలోకి చూశాడు. సౌందర్యకేమైంది? బ్రుకిటిని ముడిపెడుతూ అన్నాడు. 2 రోజుల నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఈ రోజు చెప్పాపెట్టకుండా వాళ్ల అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది. ఒక నిట్టూర్పు వదిలాడు. అలా ఎలా? ఏదైనా గొడవపడ్డారా? ప్రేమ్ కళ్లలో బాధని చెమ్మనిగమనిస్తూ అడిగాడు. లేదు. నాకు తెలిసి లేదు. ప్రేమ్ అదేం లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు. మరేమైంది? ఒకవేళ తనకి మాయ గురించేమైనా తెలిసిందా? రాజ్ టక్కున తలెత్తి ప్రేమ్ వైపు చూశాడు. తెలిస్తే ఏమవుతుంది? కోపం ఉన్నా ఏదైనా అభ్యంతరమున్నా నేరుగా ముఖం మీద అడగాలి, మాట్లాడాలి, పుట్లాడాలి. కానీ నన్ను ఇలా దూరంగా పెడితే ఎలా ఉంటుంది? పిడికిలి బిగిస్తూ కోపాన్ని ఆపుకుంటూ అడిగాడు. అందుకే నేను నీకు మాయ విషయము తన దగ్గర దాచోద్దని చెప్పింది. రాజ్ అసహనంగా ప్రేమ్కేసి చూశాడు. చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను. మా మధ్య మూడో వ్యక్తి ఎందుకనుకున్నాను? బాధగా ఒక నవ్వు నవ్వాడు. తనే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి అనుకుందేమో? రాజ్ మాటలకి ప్రేమ్ కళ్ళు ఎర్రగా మారాయి. కోప్పడకు, అర్థం చేసుకో. తాగేసిని టీ గ్లాస్ ప్రేమ్ చేతిలోంచి తీసుకుని టేబుల్ మీద పెట్టేస్తూ అడిగాడు రాజ్. అర్థం చేసుకున్నాను కాబట్టే కోపం బాధ రెండూ కలిసిస్తున్నాయి. నన్ను ఇంత దగ్గరగా చూసి కూడా మళ్ళీ తనలా ఎలా ఆలోచించగలిగింది? ప్రేమ్ చేతిలోకి తన ఫోన్ తీసుకుని సౌందర్య మెసేజ్ మళ్ళీ చదువుతూ చెప్పాడు. నీ తప్పేం లేదనకు ప్రేమ్, విషయము దాచటం నువ్వు చేసిన అతి పెద్ద తప్పు. నిజం చెప్పి తనర్థం చేసుకోకపోయుంటే అది తన తప్పు. ఆలోచించు. ప్రేమ్ భుజం తడుతూ చెప్పాడు రాజ్. ఏం మాట్లాడాలో తెలీక బాధగా ఒక నవ్వు నవ్వేసి ఊరుకున్నాడు ప్రేమ్. ఇంతకి తనకి మాయ విషయము ఎలా తెలిసిందో కనుక్కున్నావా? కాసేపాగి మెల్లగా అడిగాడు రాజ్. తెలీదు. ప్రేమ్ ఇప్పటి వరకు ఈ విషయము ఆలోచించనే లేదు. ముందు ఎలా తెలిసిందో కనుక్కో. ఎలా అంటే? ఆలోచిస్తూ మాటలు మధ్యలో 2 రోజుల ముందు కాల్ లిస్ట్ వెతకడం మొదలెట్టాడు. ఏంటి? ఫోన్కేసి తదేకంగా చూస్తున్న ప్రేమ్ని అనుమానంగా అడిగాడు. మాయ ఆఫీస్కి వచ్చిన రోజు సౌందర్య కూడా ఆఫీస్కి వచ్చింది. ప్రేమ్ కళ్ళు మూసేస్తూ ఫోన్ని మెల్లగా తలకేసి మెల్లగా కొట్టుకుంటూ చెప్పాడు. అంటే తను అక్కడ జరిగినదంతా చూసినట్టేగా? మాయ మాటలు విన్నట్టేగా? దేవుడా! రాజ్ కొంచెం బాధ కొంచెం భయం కలగలిసిన గొంతుతో చెప్పాడు. అవును. ప్రేమ్ ఫోన్ని జేబులో పెట్టేస్తూ కీస్ చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు. ఇప్పుడేం చేస్తాం? తను మాయ మాటలే విన్నది. నా సమాధానం వినలేదు కదా? బైక్కి కీస్ గుచ్చి, సీట్ పైన కూర్చుంటూ వచ్చిరాని నవ్వుతోటి చెప్పాడు. జాగ్రత్త.
ఆక్సిలరేటర్ రైజ్ చేస్తున్న ప్రేమ్ భుజం తట్టాలని రాజ్ చెయ్యెత్తే లోపే బైక్ ముందుకు వెళ్ళిపోయింది. రాజ్ ప్రేమ్ని చూస్తూ నవ్వుతూ ఇంట్లోకెళ్లాడు. రాత్రి 10:30-11 నాన్న రావడం ఆలస్యమవడంతో కాసేపు నాన్న కోసం చూసి ఆయన రాగానే కాసేపు మాట్లాడి ఇక నిద్రపోదామని చూస్తోంది సౌందర్య. అప్పటికే ఇంటిపనితో అలిసిపోయిన అమ్మ, కాలేజీకి వెళ్ళొచ్చిన తమ్ముడు నిద్రపోయారు. నాన్నలో ఏ మార్పు రాలేదు. కాకపోతే అమ్మ తమ్ముడు ఆనందంగా ఉండడం నేర్చుకున్నారు. ఆర్థికంగా తను సాయం చేస్తున్నా మానసికంగా వాళ్లు బలంగా ఉండడంతో చాలా ఆనందంగా అనిపించింది. తన పెళ్లితో ఇంటి పరిస్థితి ఇంకాస్త అధ్వానంగా మారుతుంది అనుకుంది కానీ ఆశ్చర్యంగా మెరుగుపడటంతో చాలా ఆనందపడింది. ప్రేమ్ డబ్బు విషయంలో ఏనాడూ తనని కట్టడి చేయలేదు. అది అతని గొప్పతనం. బలవంతంగా కళ్ళు మూసుకుని మంచంపైన పడుకుని ఏదో ఆలోచిస్తున్న సౌందర్యకి తన తండ్రి బైక్ని బయట రోడ్కి అవతల వైపు పార్క్ చేయడం గుర్తొచ్చింది. అసలే ఇరుకు సందు, అందులోనూ ఎదురింటికి కార్లో ఎవరో రావడంతో తప్పక బైక్ అక్కడే పార్క్ చేశాడాయన. తమ్ముడికి చెప్పి ఇంటి ముందు పార్క్ చేయిద్దామనుకుంది కానీ మర్చిపోయింది. తెల్లవారైనా ఆ పని చేయాల్సిందే, ఇక తప్పదని బద్ధకంగా గుమ్మం దాటి బైక్ కోసం రోడ్ క్రాస్ చేద్దామని మెల్లగా ఒక్కో అడుగు వేస్తోంది. ఒక్కసారిగా ముఖం మీద ఏదో వెహికల్ లైట్ పడింది. క్షణం అడుగులు తడబడి ముఖం మీద పడుతున్న లైట్కి అడ్డుగా చేతిని పెట్టి అలా నిల్చుండిపోయింది. మెరుపు వేగంతో బైక్ వచ్చి తన ముందు ఆగింది. దూరంగా ఉన్న కాంతి తన చుట్టూ వలయంలా ఉండేసరికి సగం మూసిన కళ్ళని తెరిచి ఎదురుగ్గా తన ముందు ఆగిన బైక్ మీదున్న మనిషిని చూసింది. హెల్మెట్ తీస్తూ తన వైపు తదేకంగా, కోపాన్ని ఆపుకుంటూ చూస్తున్న ప్రేమ్ కనిపించాడు. నోట మాట రాక మౌనంగా రాయిలా అలా నిలబడిపోయి చూస్తోంది. ఈ టైంలో రోడ్లో ఈ స్టంట్స్ ఏంటి? ఎప్పుడూలా కాకుండా కోపంగా కరుకుగా ఉంది ప్రేమ్ గొంతు. ప్రేమ్ కోపం కొత్తవడంతో తన ప్రమేయం లేకుండానే గొంతు తడారిపోయింది. ఎంత ప్రయత్నించినా మాట పెగలట్లేదు. ఏం మాట్లాడకుండా చెమ్మగిల్లిన కళ్లతో తలొంచుకుని బైక్ కిస్కేసి చూస్తూ ఉండిపోయింది. నేను పార్క్ చేస్తాలే, లోపలికి పో, మరో మాటకి తావివ్వకుండా చేతిలోకి స్లాక్కుంటూ చెప్పాడు. అంత చలిలో వెచ్చగా ప్రేమ్ చేయి తగలడంతోటి ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది. ప్రేమ్ స్పర్శ తనకి కొత్త కాదు కానీ మనసులో పేరుకుపోయిన బాధకి తన భర్త స్పర్శలోనే స్వంతన దొరుకుతుందని ఆ క్షణం మళ్లీ ఇంకోసారి అనుభవపూర్వకంగా తెలిసింది. తనకే తెలీకుండా భర్త చేతి వేళ్లకి పెనవేసుకున్న తన చేతిని విడిపించుకోవాలని చూసింది. ఎంత తను విడిపించుకోవాలని చూస్తోందో అంత పట్టుబిగిస్తున్నాడు ప్రేమ్. ప్రేమ్ పట్టుకు ఎర్రగా కందిపోయిన చేతివైపు చూస్తూ నిస్సహాయంగా కన్నీరు కరుస్తూ తలపైకెత్తింది. సౌందర్య బాధ నొప్పి అర్థం చేసుకున్న ప్రేమ్ టక్కున చేతిని వదిలేశాడు. సౌందర్య కళ్లలో నీళ్లు చూశాక ఇక ఏం మాట్లాడలేక, ఇంట్లోకి పద అని చెప్పి తన బైక్ ఇంటి ముందు పార్క్ చేసి రోడ్కి అవతల వైపుకి వెళ్లాడు. ఎందుకో ఇంటిలోపలికి వెళ్లలేకపోయింది సౌందర్య. అలాగే ప్రేమ్ వచ్చేంత వరకు గేట్ పట్టుకుని సన్నని స్ట్రీట్లైట్ వెలుతురులో అతన్నే చూస్తూ నిల్చుంది. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ అలా కాసేపు నిల్చున్నారు. బావా, మీరా? ఆ సమయంలో బావని అక్కడ అలా చూసి ఆశ్చర్యంతో పిలిచాడు అజయ్. ఇంకో మాట మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళింది సౌందర్య. అజయ్ ప్రశ్నలకి పొడి పొడిగా సమాధానం చెప్తూ సౌందర్యనే గమనిస్తూ ముందుకు నడిచాడు ప్రేమ్. బావతో ఒక అర్ధగంట దాకా తన కాలేజ్ విషయాలు, ఇంట్లో విషయాలు మాట్లాడాడు అజయ్. రాడేమో అనుకున్న బావ ఇంటికి వచ్చేసరికి అజయ్ ఆనందం పట్టలేకుండా ఉంది. అక్కా, బావ వచ్చారన్న ఆనందంలో రేపటికి సినిమా లంచ్ అని చాలా ప్లాన్స్ వేసి నిద్రొస్తుంటే రూంకెళ్ళి పడుకున్నాడు అజయ్. ఇక ప్రేమ్ సౌందర్య ఇద్దరే హాల్లో మిగిలారు. ఒక 5 నిమిషాలు మౌనంగా అలా హాల్లోనే కూర్చుండిపోయాడు ప్రేమ్. ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు అమ్మకి ఫోన్ చేసి తను రాజ్ని కలిశాక సౌందర్య వాళ్ల ఇంటికొచ్చినట్లు చెప్పాడు. అన్నీ మౌనంగా వింటున్న సౌందర్యకి ప్రేమ్ ఏం తినలేదని అర్థమైంది. మరో మాట మాట్లాడకుండా వంటిట్లోకెళ్లి 5 నిమిషాల్లో ఉప్మా చేసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ప్రేమ్ కూడా అమ్మతో మాట్లాడుతూనే అన్నీ విషయాలు గమనిస్తున్నాడు. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఒక చిన్న అపార్థానికి నన్ను దూరం పెడుతున్నావా? కోపంగా బాధగా సౌందర్యకేసి చూస్తూ కూర్చున్నాడు. వేడి వేడి ఉప్మా చట్నీతోటి ప్లేట్లో పెట్టి ప్రేమ్ ముందు పట్టుకుని, తినండి అని మెల్లగా చెప్పి అలానే రాయిల నిల్చుంది. ప్రేమ్ కూడా అంతే గట్టిగా ఉన్నాడు. తను కూడా ఉల్కలేదు, పలకలేదు. ప్రేమ్ పంతం తెలిసిన సౌందర్య తనే ఒక మెట్టు దిగి, ప్రేమ్, ప్లీజ్ అని మెల్లగా పిలిచింది. తనని పట్టించుకోలేదన్న బాధని దాచి, ప్రేమని కలగలిపి ఉంది ఆ పిలుపు. భార్య గొంతులో బాధ గమనించి టక్కున కళ్ళెత్తి చూసిన ప్రేమ్కి సౌందర్య కళ్లలో చెమ్మ కనపడింది. భార్యని బుజ్జగించే ఓపిక లేక తన బాధ చూడలేక, ప్రేమ్ మారు మాట మాట్లాడకుండా ప్లేట్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
తెల్లవారి నుంచి ఏదీ సరిగ్గా తినకపోవడంతో ఆకలిగా ఉండటంతో 5 నిమిషాల్లో ఉప్మా మొత్తం తినేసి మౌనంగా ప్లేట్ సౌందర్య చేతిలో పెట్టాడు ప్రేమ్. ఇక పడుకోండి, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఇప్పటికే లేట్ అయింది. ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ తలోంచుకుని ప్రేమ్ చూపుల్ని తప్పించుకుంటూ సన్నటి గొంతుతో చెప్పింది. రూంలో వద్దు, మిద్దె మీద పడుకుందాం. రూంలోకి వెళ్తున్న సౌందర్యని ఆపుతూ గట్టిగా చెప్పాడు ప్రేమ్. ప్రేమ్ ఎందుకలా అన్నాడో అర్థమై కోపంగా కంగారుగా చూసింది సౌందర్య. ప్రేమ్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మేడ పైకెళ్లి ఆకాశంలోని చందమామ కేసి చూస్తూ నిల్చున్నాడు. సరిగ్గా 3 నెలల క్రితం ఇక్కడే తమ కథ మొదలైంది. మనసంతా సౌందర్య ఆలోచనలతో నిండిపోయింది. 3 నెలల క్రితం షోరూంలో చూసిన అమ్మాయి, గుడిలో చూసిన అమ్మాయి ఒకటే. తను అమ్మ తరపు వాళ్లకి దూరపు చుట్టమని అమ్మమ్మ చెప్పింది ప్రేమ్కి. ప్రేమ్, మాయా కాలేజ్లో సూపర్ పెయిర్. ఎప్పుడు చూసినా ఒకరిని వదిలి ఒకరుండేవాడు కాదు. మాయ పద్ధతి నచ్చకపోయినా ప్రేమ్ ఇష్టపడ్డాడన్న కారణంగా అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరూ వాళ్ల ప్రేమకి అడ్డు చెప్పలేదు. ఎవ్వరికీ కారణం తెలీదు కానీ ఒకరోజు ప్రేమ్ ఇక మాయకి తన జీవితంలో స్థానం లేదని చెప్పాడు. అమ్మ నాన్న బాధపడ్డారు. ఎందుకని అడగాలనిపించినా ఇప్పుడు తెలుసుకుని వాళ్లు చేయగలిగేది ఏదీ లేదని వదిలేశారు. 3 ఏళ్లు గడిచాయి. ప్రేమ్ మళ్లీ ప్రేమ, పెళ్లి ఊసెత్తలేదు. మొదటి 2 ఏళ్లు తను ఎదగాలి, టైం కావాలన్నాడు. ఇంట్లో వాళ్లు తనకి స్వేచ్ఛనిచ్చి తన నిర్ణయానికి గౌరవమిచ్చారు. అనుకున్నది సాధించాడు. ఫారిన్లో ఎంఎస్ చేశాడు. అందరిలా చదివిన చోటే ఉండిపోదల్చుకోక ఇక్కడికే తిరిగిచ్చి తనే ఒక స్టార్టప్ పెట్టి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ప్రేమ్ ఎదుగుదల మాయ ఊహించలేదు. ఫారిన్ వెళ్లి సెటిల్ అవుదామంది మాయ. ప్రేమ్, అమ్మ నాన్న పుట్టిన ఊరిని వదిలి అదంతా కష్టం అన్నాడు. అయితే తనకి ఈ పెళ్లి వద్దంది మాయ. ప్రేమ్ చాలా నచ్చచెప్పాలని చూశాడు కానీ మాయ వినిపించుకునే స్థితిలో లేదు. మాయ చేయి తన చేతి నుంచి జారిపోతోందని తెలిసి ఎంత వీలవుతుందో అంత ఒడిసి పట్టుకోవడానికి చూశాడు ప్రేమ్. కాని ప్రేమ్ చేతిని జాలి లేకుండా విసిరి కొట్టి వెళ్లిపోయింది మాయ. ఎవరికీ తెలియని విషయము, ప్రేమ్ మాయని వదలలేదు. మాయనే ప్రేమ్ని వదిలి వెళ్లిపోయింది. ప్రేమ్కి మాత్రమే తెలుసు మాయ వదిలి వెళ్లిపోయినప్పుడు ఎంతలా ఏడ్చాడో. తడి తెలియని కన్నులకి కన్నీరెలా ఉంటుందో తెలిసింది ఆ రోజు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత సౌందర్య కనిపించింది. తండ్రి బాధ్యత పంచుకుంటూ అమ్మని రెప్పలా కాచుకుంటూ కనిపించింది. అమ్మమ్మకి తన మనసులో మాట చెప్పాడు ప్రేమ్. ఆ అమ్మాయి దూరపు బంధువని తెలుసుకున్న ఆవిడ రెండో రోజే పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. అంత మంచి సంబంధం తమని వెతుక్కుంటూ రావడంతో సౌందర్య వాళ్ల అమ్మ సౌందర్యని ఈ పెళ్లికి ఒప్పుకోమ్మని బలవంతపెట్టింది. ప్రేమ్ని కాదనడానికి సౌందర్య దగ్గర ఏ కారణం లేదు. కాని ఎందుకో మనసంతా తెలీని భయం. కారణం తను ప్రేమ్కి సరిపోనేమోనన్న భావన మనసులో చాలా అంటే చాలా బలంగా ఉంది. అందం, చదువు, డబ్బు ఎందులో ప్రేమ్కి తను సరిపోదు. కూతురి మనసులో సంశయం తల్లికి అర్థమైంది. సౌందర్య మనసులో మాట తెలుసుకున్న ఆవిడ కూతురిని కష్టపడి బుజ్జగించింది. పెళ్లికి ఒప్పించింది. ఇన్నాళ్లు బాధ్యత లేని తండ్రితో బాధలు పడ్డావు. దేవుడు ఈరోజు నీ బాధ చూసి నా మొరవిని నీకు ఈ సంబంధం కుదిర్చాడు. ఇంటి ముందు నిలుచున్న అదృష్టం ముఖం మీద తలుపేయకు తల్లి, అమ్మ మాట విను. ఏ తల్లైనా తన కొడుక్కి ప్రేమని పంచే, బాధ్యత తెలిసిన ఆడపిల్లని భార్యగా కావాలని కోరుకుంటుంది. నా కూతురని కాదు, నువ్వు మాకు అమ్మలా ప్రేమని పంచావు, తండ్రిలా ఇంటి బాధ్యతని ఓపిగ్గా మోసావు. ఇంకేం ఆలోచించకమ్మా. అమ్మ మాటలకి కన్నీరు పెట్టుకుని సరే అని చెప్పింది. సౌందర్య నోటి నుంచి అన్న మాట రావడమే ఆలస్యం. ఆ రోజు సాయంత్రమే పిల్లలిద్దరికీ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ మిద్దె మీద మొదటిసారి ఇద్దరూ ఒకరితో ఒకరు ఎదురుదురుగా నిల్చుని కళ్లలో సూటిగా చూస్తూ మాట్లాడుకున్నారు. ఉన్న వాటిలో కొంచెం గొప్పగా ఉండే లేత గులాబీ రంగు చీరలో ముచ్చటగా ఉంది సౌందర్య. ఎదురుగ్గా ప్రేమ్. అమ్మ చెప్పేది నీకోసం ఒక రాకుమారుడు వస్తాడని, చందమామ కథల్లోలా నీకోసం కూడా ఒక రాకుమారుడు వస్తాడని. ఆ క్షణం ఆ మాట గుర్తొచ్చి తనకి తెలీకుండానే పెదాల మీద నవ్వుల పువ్వులు విచ్చుకున్నాయి. సౌందర్య పెదాల మీద నవ్వు చూసి ప్రేమ్ చిన్న నవ్వు నవ్వాడు. సౌందర్యకి మాత్రం ఇదే మొదటిసరి ఒక మగవాడికి అంత దగ్గరగా నిల్చోవడం, ఇలా మాట్లాడటం. సన్నగా వినిపించిన ప్రేమ్ గొంతు ఎందుకో పదే పదే వినాలనిపించింది. ముఖ్యంగా తన పేరు ప్రేమ్ గొంతులో ఎంత తీయగా ఉంటుందో వినాలనిపించింది సౌందర్యకి. సౌందర్య! ఎక్కడో ఆలోచిస్తూ నిల్చున్న సౌందర్యని మెల్లగా పిలిచాడు ప్రేమ్. తను మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది అన్నట్టు నవ్వుతూ ప్రేమ్ కళ్లలోకి చూసింది సౌందర్య. సౌందర్య చూపులు సూటిగా మనసుకి గుచ్చుకునేసరికి ఏం చెప్పాలో తెలీక ఆమె కళ్లని పెదాలని మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్. ప్రేమ్ కళ్లలో ప్రేమ మనసుని తాకుతూంటే హఠాత్తుగా బుగ్గలపై సిగ్గొచ్చి వాలింది.
సిగ్గుతో తలొంచుకున్న సౌందర్య ముఖంలో భావాలు ఒక్కోటి చదవటంలో మునిగిపోయాడు ప్రేమ్. కళ్లతోటి ఇంత మాట్లాడొచ్చా? ఆశ్చర్యపోయి నిల్చున్న ప్రేమ్ని నక్కసిక్కపర్యంతం చూసింది. ఆరడుగుల పొడుగు, పొడుగుకి తగ్గ బరువు, తెల్లటి మేనిఛాయ, అన్నీ భావాలని పలికించగల కళ్ళు ఒక్క క్షణం ఏదో తెలీని భయం మనసుని ముసిరేసరికి కంగారుగా ఒక అడుగు వెనక్కి వేసింది. ఇప్పటిదాకా నవ్వుతున్న సౌందర్య ముఖంలో కొత్తగా వచ్చి పడ్డ కంగారుని గమనించాడు ప్రేమ్. తడబడి వెనకకి పడబోయిన తనని చటుక్కున పట్టుకున్నాడు. అప్పుడు పట్టుకున్న చేయి జీవితంలో వదలదల్చుకోలేదు. అలా వాళ్ళిద్దరూ పెళ్లిపీటలెక్కారు. ప్రేమ్ చేసిన తప్పు మాయ గురించి చెప్పకపోవడం, ప్రేమ్ దృష్టిలో మాయ గతం, సౌందర్య తన జీవితం, నేటిని గతం తాలూకా జ్ఞాపకాలతో బాధించడం అనవసరం అనుకున్నాడు. తనకి తెలీని గతం ప్రేమ్ జీవితంలో ఒకటి ఉందని తెలుసుకున్న సౌందర్య ఎలా స్పందించాలో తెలీక మౌనంగా ఉండిపోయింది. నిన్నటి ఆలోచనలతో ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డ ప్రేమ్కి సౌందర్య పట్టీల శబ్దం వినపడింది. అటు తిరిగి నిల్చున్న ప్రేమ్ ఇటూ తిరగగానే ఎదురుగ్గా సౌందర్య కనిపించింది. చేతిలో సన్నటి పరుపు దిండు తనతో మోసుకొచ్చింది. వస్తూ వస్తూ ఒక చేత్తో వాటర్ బాటిల్ ఇంకో చేత్తో దోమతెర పట్టుకొచ్చింది. కోపంలో ఉన్నా బాధలో ఉన్నా ఏదేమైనా తన గురించి ఆలోచన తన మీద ప్రేమ మారదు కదా. నవ్వుతూ సౌందర్య దగ్గరికి నడిచాడు ప్రేమ్. జారిపోకుండా గట్టిగా ఒడిసి పట్టుకున్న పరుపుని తలగడలని సౌందర్య చేతుల్లోంచి మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రేమ్. సౌందర్య తన చేతుల్లో మిగిలిన నీళ్ల బాటిల్ పక్కన పెట్టి దోమ తెర తీసుకుని ప్రేమ్ వెనకాలే నడిచింది. పరుపు పరిచి తలగడలని సర్దిన ప్రేమ్ని చూస్తూ బొమ్మలా నిల్చుంది సౌందర్య. ఏంటి చూస్తున్నావు? నీ చేతిలో మిగిలిన దాని సంగతి చూడు, గొణిగాడు ప్రేమ్. ఇక చేసేదేది లేక పరుపు పైకి చేరి ప్రేమ్ పక్కన కూర్చుని చుట్టూ దోమతెర పరచడం మొదలెట్టింది. వాట్ ఏ కోయిన్సిడెన్స్! ఈ రోజు కూడా పౌర్ణమే. పౌర్ణమి చంద్రుడిని చూస్తూ కూర్చున్న భార్యని చూస్తూ చెప్పాడు ప్రేమ్. పెళ్లైన రెండో రోజు కూడా పౌర్ణమే. ఆ రోజు కూడా ఇలా పండు వెన్నెల్లో ఇక్కడే మేడమీద ప్రేమగా గడిపారిద్దరూ. తెలియకుండానే సౌందర్య మనసు బరువెక్కింది. అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రేమ్ కళ్లలోకి చూస్తూ ఆ రాత్రిని గుర్తు తెచ్చుకుంది. పెళ్లైన రెండో రోజు దంపతులుగా పీటల మీద కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసి అత్తగారింటి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చారు ప్రేమ్ సౌందర్య దంపతులు. ముచ్చటగా 3 రాత్రులు ఇక్కడే గడిపి రమ్మని పెళ్లైన జంటలకి దంపత తాంబూలాలు ఇప్పించి ఇంటికెళ్ళిపోయారమ్మా నాన్న. అత్తవారిల్లు పెద్దదిగా లేకున్నా చూడటానికి ముచ్చటగా ఉంది. అందులోనూ సౌందర్య తన చేతులతో స్వయంగా అలంకరించిన ఇల్లు కావడంతోటి ఇంటిలోని ప్రతి అణువు తన అభిరుచి కనిపిస్తోంది ప్రేమ్కి. అన్నిటిలోనూ ఇంటి మేడ బాగా ఆకర్షించింది ప్రేమ్ని. మేడ మీది పెద్ద నీటి ట్యాంక్ కింద ఉన్న పెద్ద రూమ్ లాంటి స్థలం, అక్కడ ఎవ్వరి ఉనికిని తెలియచేయనివ్వక చందమామని, తను ప్రసారించే వెన్నెలని ఆవిష్కరిస్తోంది. సౌందర్యతో ఓ మధురమైన రాత్రి పండు వెన్నెల్లో ఆలోచనకే మనసు చలిస్తోంది ప్రేమ్కి. ఏం చెప్తావో నాకు తెలీదు, ఈ రాత్రి మన బస మేడ మీదే, సౌందర్యకు కాస్త గట్టిగానే చెప్పాడు ప్రేమ్. అమ్మకి ఈ విషయమెలా చెప్పాలో తెలీక సతమతపడిపోయింది సౌందర్య. కాగల కార్యం గంధర్వలు తీర్చినట్టు మనవడిని మనవరాలిని చూసి పోదామని వచ్చిన ప్రేమ్ అమ్మమ్మ ఆ రాత్రికి కావలసిన ఏర్పాట్లు చేయించి వెళ్ళింది. ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. రాత్రయింది. పండువెన్నెల, ఎదురుగ్గా తన భార్య, మత్తుగా తమకంతో ఒక నిమిషం తననే చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్. తననే కొరుక్కు తినేలా చూస్తున్న ప్రేమ్ చూపులకి సౌందర్య చెంపలపై సిగ్గొచ్చి వాలింది. తన కాళ్లని ఎదకి హత్తుకుంటూ గోరింటాకు పెట్టిన సన్నటి చేతివేళ్లతో పాదాలకి మెరుస్తున్న మెట్టలపై ముగ్గులు వేస్తూ తలోంచుకుని కూర్చుంది సౌందర్య. పండు వెన్నెల, చుట్టూ దోమతెర, కనిపించని ఆకాశం, తళుక్కున మెరుస్తున్న నక్షత్రాలు, చల్లటి గాలి, ఎదురుగ్గా తెల్లటి చీరలో తన భార్య, అన్నీ వెరిసి ప్రేమ్ పెదాలుపై చిరునవ్వోటి వెరిసింది. క్షణం ఆలస్యం చేయకుండా భార్య చేతిని చటుక్కున అందుకుని పారాని పూసిన పాదాలపై తన వేలితో తను కూడా చిన్నబొమ్మలు గీయడం మొదలెట్టాడు. ప్రేమ్ స్పర్శకి ఒక్కసారిగా ఒంట్లో విద్యుత్తు పాకినట్టనిపించి సౌందర్యకి కళ్ళుని విల్లులా పైకి లేపి ప్రేమ్ కళ్ళకేసి చూసింది. ప్రేమ కళ్లలో కోరిక రెండు పోటీ పడుతున్నాయి. సిగ్గుతో భయంతో వద్దనుకుంటూనే ప్రేమ్ నుంచి కొంచెం దూరం జరగబోయింది. తమ మధ్య చిన్న అంగుళం దూరం కూడా భరించలేనన్నట్టు చూసి చటుక్కున భార్యని తన దగ్గరికి లాక్కున్నాడు. అదుపు తప్పిన సౌందర్యం వద్దు పడకూడదు అకుంటూనే అమాంతం ప్రేమ్ వళ్ళో వాలింది. క్షణం ఆలస్యం లేకుండా ప్రేమ్ చేతులు సౌందర్య మేడని చుట్టేశాయి. సౌందర్య కూడా కళ్ళుమూసి నిట్టూర్పులు విడుస్తూ ప్రేమ్ భుజాలమీద తలవాల్చింది. సౌందర్య గువ్వాలా ప్రేమ్ చేతిలో ఒదిగిపోతుంటే ప్రేమ్ క్షణానికి తన పట్టుని బిగిస్తున్నాడు.
గాలికి కూడా చోటు లేనట్లు ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని కూర్చున్నారు. ఒకే ఒక్కసారి బావ అని పిలవ్వా ప్లీజ్. ప్రేమ్ ఒక చేతితో సౌందర్య మెడని ఇంకో చేత్తో తన నడుముని చుట్టేస్తూ, తలోంచి తన పెదాలని సౌందర్య చెవికి తాకిస్తూ మెల్లగా అడిగాడు. ప్రేమ్ అలా అడగడం ఊహించని సౌందర్య, ఎందుకో ప్రేమ్ని చూడాలనిపించి టక్కున ప్రేమ్ వైపు తిరిగింది. ఒకరి ఊపిరి ఒకరికి తగులుతోంటే తమకే తెలియక మనసులో మరిన్ని కొత్త కొత్త కోరికలు రేగాయి. ప్లీజ్, ఒకే ఒక్కసారి. ప్రేమ్ సౌందర్య నుదిటి మీద తన నుదిటిని ఆనిస్తూ, తన కన్ను మీట్టూ కొంటేగా అడిగాడు. హాన్ బావా అనా? అంతదాకా మౌనంగా ఉన్న సౌందర్య పూర్తిగా ప్రేమ్ వైపు తిరిగి, గలగలా నవ్వేస్తూ ప్రేమ్ నడున్ని తన చేతితో బంధిస్తూ గుండెల మీద తల వాల్చి గువ్వలా ఒదిగిపోతూ అడిగింది. బావా, బావుంది. మళ్ళీ, నీ నోటినుంచి వినాలనుంది. వరసకి బావనేగా. ఇకమీదట అలాగే పిలువు. తప్పులేదు. సౌందర్య గడ్డం పట్టుకుని తల పైకెత్తి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు. సూదిలా గుచ్చుకుంటున్న భర్త చూపులకి కనురెప్పలు టపటప వాల్చేస్తూ, బావా, వణుకుతున్న గొంతుతో మళ్లీ మత్తుగా పలికింది. ఏది మళ్ళీ అను. ఆ పిలుపుకి మైమరచిన ప్రేమ్ తనలో తనే నవ్వుకుంటూ సౌందర్య పెదాలపై, చెంపలపై మురిపెంగా ముద్దు పెట్టాడు. ప్రేమ్ ఊహించని ముద్దులకి కంగారుపడి తననే మైమరచి చూస్తున్న భార్య దగ్గర ఇంకాస్త చనువు తీసుకుంటూ సౌందర్యని గట్టిగా హత్తుకున్నాడు. ప్రేమ్ కౌగిలిలో కరిగిపోతున్న సౌందర్యని తన ప్రతి అణువుభర్త ప్రేమని పూర్తిగా ఆస్వాదించమని పోరుపేడుతోంది. అప్పటికే ప్రేమ్ చేతి వేళ్లు మెల్లగా సౌందర్య నడుంపైకి చేరి సరిగమలు పలికేస్తున్నాయి. బావా, అప్రయత్నంగానే బావ అని పిలిచి తన రెండు చేతులతో మరింతగా ప్రేమ్ని చుట్టేస్తూ అతని మేడ వంపులో తన ముఖం దాచుకుంది. పూర్తిగా తన వళ్ళో పసిపాపలా ఒదిగి తనని హత్తుకుని కూర్చున్న భార్యని వీలైంత ఎక్కువగా తనలో పొదువుకుంటున్నాడు ప్రేమ్. ఈ ఒక్క పిలుపు చాలు, ఏదైనా చేయొచ్చు. ఒకసారి తన వైపు, తన కళ్లలోకి చూడమని మెత్తగా సౌందర్య నడుం గిల్లాడు ప్రేమ్. అనుకున్నట్టుగానే అమాయకంగా తన వైపు కంగారుగా చూస్తున్న సౌందర్య వైపు కొంటేగా చూస్తూ అదురుతున్న భార్య తీయటి పెదాలని తన పెదాలతో బంధించేశాడు. తొలిముద్దులో మధుర్యాన్ని రుచిచూస్తున్న సౌందర్యకి ప్రేమ్ పెదాలు తన పెదాలపై చేస్తున్న దాడికి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు. సౌందర్య అలా చలనం లేకుండా ఉండడం గమనించి మనసులోనే మెల్లగా నవ్వుకుంటూ ఇద్దరి పెదాలని వేరు చేసి నవ్వేశాడు. ఇప్పటివరకు ఏం జరిగిందో తల్చుకుని సిగ్గుపడుతూ తలదించుకున్న సౌందర్య ముక్కు మీద ఒక చిన్న ముద్దు పెట్టి తన ముక్కుతో సౌందర్య ముక్కుని ముద్దాడాడు. అలా ఇద్దరూ ఆ రాత్రి దంపత్య జీవితాన్ని పండువెన్నెల్లో ఆనందంతో మొదలెట్టారు. ఇద్దరి మనస్సులో తొలిరేయి తాలూకా జ్ఞాపకాలు మేదలుతుంటే బాధగా ఒకరి పక్కన ఒకరు కూర్చుని చందమామ కేసి చూస్తూ కూర్చున్నారు. 3 నెలలు ఎన్ని మధురమైన రాత్రులు, ఎన్ని జ్ఞాపకాలు తెలియకుండానే సౌందర్య కళ్లలోంచి బుగ్గలపైకి కన్నీళ్లు జారుతున్నాయి. భార్య కళ్లలో కోపం, బాధ కొత్తగా కనిపిస్తూ ఉంటే ఏం చేయాలో ఎలా సర్ది చెప్పాలో తెలీక మౌనంగా కూర్చుండిపోయాడు ప్రేమ్. అలా ఏడుస్తూ కూర్చోకపోతే నోరు తెరిచి ఏదోటి మాట్లాడొచ్చు కదా. 2 రోజుల నుంచి అడుగుతున్నా మాటంటే లెక్కలేదు కదూ. నిముషాలు గడుస్తున్నా సౌందర్య నోరు తెరవకపోయేసరికి కాస్త అసహనంగానే అన్నాడు. భర్త గొంతులో విసుక్కి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ సూటిగా ప్రేమ్ వైపు చూస్తుంది. ప్రేమ్ తన చూపులకి కొంచెం కూడా తడబడకుండా అలానే సూటిగా సౌందర్య కళ్లలోకి చూస్తూ కూర్చున్నాడు. మాయ ఎవరు? 3 రోజులుగా తను పడుతున్న బాధకి ఇక విముక్తి కావాలనిపించి ధైర్యం చేసేలా కూడా ఆలోచిస్తారా? ప్రేమ్ ఏం చెప్పాలో తెలీక తలపట్టుకుని కూర్చున్నాడు. ఆ రోజు ఆఫీస్లో ఇవే మాటలు మాయ నోటినుంచి విన్నాడో అవే మాటలు ఇప్పుడు తన భార్య నోటినుంచి వింటున్నాడు. ఈ 2 రోజులు మాయ గురించి దాచినందుకు తనమీద కోపం అనుకున్నాడు కాని ఇలా మాయన్న మాటలని మనసుకి తీసుకుని ఇంతలా బాధపడుతోందనుకోలేదు. ఎలా చెప్తే తెలుస్తుంది సౌందర్యకి తన ప్రేమ? తను ప్రేమించింది సౌందర్య మనసుని, తన రూపు చదువుని, మరింక దేన్నీ కాదు. 3 నెలల్లో తెలిసిగాని తెలీకగాని తనలో ఇలాంటి అభద్రత భావాన్ని ఏమైనా కలగజేశానా? లేదా రాజ్ అన్నట్టు సౌందర్య దగ్గర మాయ విషయానికి దాచి పెద్ద తప్పు చేశానా? రకరకాల ఆలోచనలతో వెల్లకీలా పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. పక్కన భార్య ఏడుపు సన్నగా వినిపిస్తోంటే తనకి దూరంగా ఉండలేక పక్కకి తిరిగి ఆమె నడుం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు. సౌందర్య ప్రేమ్ చేతిని విడిపించుకోవాలని చాలాసేపు ప్రయత్నించింది కాని తన వల్ల కాలేదు. ఇక తను చేయగలిగేదేమీ లేదని గ్రహించి మౌనంగా తన తలని ప్రేమ్ గుండెల మీద వాల్చి మెల్లిగా కళ్ళు మూసుకుంది. సౌందర్య నిద్రపోయిన కాసేపటికి ప్రేమ్ కళ్ళు కూడా మూతపడటం మొదలైంది. మెల్లాగా భార్యని తన వైపు తిప్పుకుని నిద్రలో జారుకున్న సౌందర్య పెదాలపై ఒక చిన్న ముద్దు పెట్టి తన తలని భార్య గుండెలపై వాల్చి మెల్లిగా కళ్ళుమూసుకున్నాడు.
మంచి నిద్రలో ఉన్న సౌందర్య ఎప్పటిలాగే భర్తని తన మీదకి ఇంకాస్తా పొదువుకుంటూ నుదిటిపై చిన్న ముద్దు పెట్టింది. భార్య చేస్తున్న పనులకి మనసులో నవ్వుకుంటూ తన మనసులో ఉన్న అనుమానాన్ని తొలగించే దారి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ప్రేమ్. ఇద్దరి ప్రేమకి అలకలుకి ఆనాడు ఈనాడు సాక్ష్యంగా నిలిచాడు చంద్రుడు. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేలేత కిరణాలు దోమతేరలోంచి లతల్లా పెనవేసుకుని పడుకుని ఉన్న సౌందర్య ప్రేమ్ల జంటపై వాలాయి. ఏడవటం మూలాన, నిద్రలేకపోవడం వల్ల కళ్ళు భారంగా మారితే అతి కష్టం మీద మెల్లగా కనురెప్పలు తెరిచి ఎదురుగ్గా ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుడికేసి చూసింది సౌందర్య. అప్పుడే నిద్రలేచిన ప్రేమ్ మత్తుగా సౌందర్య వైపు చూశాడు. నిన్న రాత్రి అటు తిరిగి ఏడుస్తూ పడుకున్న సౌందర్య ఇప్పుడు ప్రేమ్ చేతిలో గువ్వలాగా ఒదిగిపోయి అతని గుండెల మీద నిద్రపోతూ ఉంది. చెదిరిన జుట్టు, మూతలు పడుతున్న కళ్ళు, లేత ఎర్రటి బుగ్గలతో ఆ భార్య తన భర్త కంటికి పసిపాపలా అమాయకంగా, ముద్దుగా కనిపించింది. ప్రేమ్ తీక్షణమైన చూపు నుంచి ఎలా తప్పించుకోవాలో తెలీక క్షణం అలా కళ్ళు మూసుకుని ఒక సన్నటి కన్నీటి చుక్కని కారుస్తుంది సౌందర్య. గాలి కూడా దూరనంత దగ్గరగా ఇద్దరి శరీరాల్ని చూసి, ఒకర్ని ఒకరు ఎంతలా పెనవేసుకుని ఆ రాత్రి నిద్రపోయారో బాగా అర్థమైంది వాళ్లకి. చూసావా మనల్ని అని మత్తుగా ప్రేమ్ కళ్ళు చెప్తున్న మాటని నిజమేనన్నట్టు సౌందర్య సిగ్గుపడి తలోంచుకుంది. ఇదే తడవుగా సౌందర్యను తనలోకి ఇంకాస్త దగ్గరగా అదుముకున్నాడు పొదువుకున్నాడు ప్రేమ్. వెచ్చగా సౌందర్య బుగ్గమీద జారుతున్న కన్నీటి చుక్క సూర్యకిరణాల చేత ముత్యంలా మెరుస్తుంటే ప్రేమ్ ఆ ముత్యమంత చుక్క ఒక చిన్న ముద్దు పెట్టాడు. భర్త ప్రేమకి లొంగిపోకని మనసు వారిస్తున్నా తనకి తెలియకుండానే సౌందర్య మనసు అలా కరిగిపోతోంది. భార్య ముఖంలోని సంశయాన్ని బిడియాన్ని చూసిన ప్రేమ్ కళ్లలో ఏదో తెలీని ఆనందం. మరు నిముషమే భార్యను చూసి కొంటెగా కళ్ళేగరేసి ముసిముసిగా నవ్వుకుంటూ తన ఒళ్ళు విరిచాడు ప్రేమ్. అప్పటిదాకా భర్త చేతిని తలగడలా వాడుకున్న సౌందర్య, ప్రేమ్ అలా చేతిని చటుక్కున లాగేసరికి వెంటనే ఉలిక్కిపడింది. ప్రేమ్ సౌందర్య భయాన్ని గమనించి ప్రేమగా హత్తుకుని భార్య వీపుని మెల్లగా తట్టి తనలో తను నవ్వుకున్నాడు. సౌందర్య ప్రేమ్ చేష్టలకి ఇంకాస్త ఉడుక్కుంటూ ప్రేమ్ కౌగిలి విడిపించుకుంటూ టక్కున లేచి కూర్చుంది. ప్రేమగా దగ్గరికెళ్తే అట్టిపత్తిలా ముడుచుకుపోతుంటే, బాధ కోపంతో అంతే విసురుగా లేచి, సౌందర్య పక్కన కూర్చుని రాత్రి నిద్రలో ఉక్కపోతకి పక్కన తీసి పడేసిన టీషర్ట్ కోసం చుట్టూ వెతికాడు. ఇంతదాకా ఆ విషయము గమనించని సౌందర్య ప్రేమ్ విశాలమైన ఛాతీ భుజాలు చూసి సిగ్గుపడుతూ, చిరునవ్వుతో తన కళ్లలోకి చిలిపిగా చూసింది. ఎంత వెతుకుతున్నా టీషర్ట్ కనపడకపోవడంతో బాగా విసుగు వస్తుంది ప్రేమ్కి ఇదంతా చికాగ్గా అనిపిస్తున్నా సౌందర్యకి మాత్రం ఇదో ఆటలా భలే గమ్మత్తుగా ఉంది. ఇంతసేపు నన్ను ఉడికించావు ఇప్పుడు నా వంతు అన్నట్టు సౌందర్య ప్రేమ్ కళ్లలోకి సూటిగా చిలిపిగా చూసింది. కళ్లలో నవ్వుతూ పెదాలని మాత్రం గీతలా నిలిపింది. కాస్త జరుగు, ప్రేమ్ గొనుక్కుంటూ సౌందర్యని అమాంతం తన ఒళ్ళోకి లాక్కున్నాడు. భర్త బలానికి లొంగిపోయి నేరుగా వెళ్లి అతని వళ్ళో వాలింది. ఇంతదాకా తన షర్ట్ మీద కూర్చున్న సౌందర్యని ఒళ్ళోకి లాక్కుని ఆ షర్ట్ని చేతిలోకి తీసుకుని వేసుకోవడం మొదలెట్టాడు. ఇంతదాకా ఆనందంగా నవ్వుతూ భర్తని చూస్తున్న సౌందర్య ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. నిన్నటి నా ప్రశ్నకింకా సమాధానం దొరకలేదు ప్రేమ్, మెల్లగా మాట్లాడుతూ ఆమె భర్త కళ్లలోకి సూటిగా చూసింది. నాకు ఇంతకన్నా చెప్పడం తెలీదు, ఎప్పటిలా కాక కొంచెం కటువుగా కరుకుగా సౌందర్య పెదాలని అందుకుంటూ అన్నాడు. ప్రేమ్ల కొత్త కోణం చూస్తున్న సౌందర్యకి మొదటిసారిగా భయం వేసింది. నిర్లక్ష్యం అనేది మగవాడిలో ఇంతలా ఆహాన్ని తట్టి లేపుతుందని తనకి ఇప్పటిదాకా తెలీదు. ఈ 3 నెలలలో తననొక మాట అనని భర్త ఇలా మొరటుగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో తెలీక రాయిలా బిగుసుకుపోయి, వశం కోల్పోయి తనని తాను పూర్తిగా భర్తకి అప్పచెప్పింది. చలనం లేని రాయిలా బిగుసుకుపోయిన సౌందర్యని గమనించి తన పెదాలని మెల్లగా వదిలి కళ్లలోకి చూశాడు. ఆ క్షణం ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. ఇప్పటికే ఆలస్యమైంది, ఈ రోజుకే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ప్రేమ్. ఇక అక్కడ ఉండలేక వెళ్లిపోతున్న సౌందర్యకేసి చూస్తూ మనసులో అనుకున్నాడు. రాత్రి మాటిచ్చినట్టుగానే అజయ్ని రెస్టారెంట్కి రమ్మన్నాడు ప్రేమ్. వస్తూ అక్కని కూడా తీసుకురమ్మన్నాడు. అక్క నువ్వు కూడా రా. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన సౌందర్య చేతిని పట్టుకుని బ్రతిమాలాడు. ఓపిక లేదు అజయ్, నువ్వెళ్ళు. ఎలా తప్పించుకోవాలో తెలీక తికమకపడుతోంది సౌందర్య. అదేం కాదులే అక్క, నువ్వు బావమీద అలిగావంట కదా, అందుకే రెస్టారెంట్కి షాపింగ్కి రానంటున్నావు, అలిగి అటుపక్కకి తిరిగి కూర్చుంటూ చెప్పాడు. తమ్ముడి మాటలెక్కడ అమ్మ వింటుందో అని టెన్షన్ పడి అజయ్ భుజం పట్టి తన వైపుకు తిప్పుకుంది. ఏంటి అజయ్ అలా మాట్లాడుతున్నావు, అమ్మ వింటే? కోపంగా తమ్ముడి కళ్లలోకి చూసింది సౌందర్య. సారీ, పాపం బావా,
నామీద అలిగింది. ఎందుకో నామీద కోపమొచ్చింది. ఎలాగన్నా రెస్టారెంట్కి తీసుకురా, కూల్ చేయాలి అని చెప్పారక్క. పాపం బావా, ఎందుకంతలా ఏడిపిస్తున్నావుక్కా? సన్నటి గొంతులో సౌందర్య చెవిలో అక్క గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ చెప్పాడు అజయ్. దేవుడా, ప్రేమ్ చిన్నవాడైన తమ్ముడికి ఇవన్నీ చెప్పాడన్న కోపం ఒక పక్క, తనకోసం ఇంతలా తపన పడుతున్నాడన్న ఆనందం ఒక పక్క, అన్నీ కలిసి సౌందర్యని ఆలోచనలోకి తోసేశాయి. ఏది ఏమైనా చిన్నపిల్లాడి ముందు తన కోపం బాధ బయటపెట్టడమెందుకని మౌనంగా రెస్టారెంట్కి బయల్దేరింది. ఎంత ప్రేమ్ మాట వినకూడదు అనుకున్నా మనసు వినకుండా ఉండలేకపోతోంది. అందుకే ప్రేమ్కి ఇష్టమైన లేత గులాబీ చీర కట్టుకుని ముచ్చటగా తయారై తమ్ముడితో బయల్దేరింది. తమ్ముడు ఇంటి దగ్గర బయలుదేరిన బైక్ని నేరుగా హోటల్ ముందు నిలిపాడు. ఎందుకంత స్పీడన్నా వినకుండా చాలా హుషారుగా తీసుకొచ్చాడు అజయ్. అజయ్, సౌందర్య అనుకున్నట్టది మామూలు రెస్టారెంట్ కాదు. ఒక 5 స్టార్ హోటల్, ఏదో ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేసున్నారు. అంతదాకా లేని భయం ఎందుకో ఒక్కసారి మనసుని చుట్టేసింది. దేవుడా, ఏం జరుగుతోందిక్కడ? పాదం ముందుకు కదలక అడుగులు తడబడుతున్నాయి. రా అక్కా, రా. అజయ్ చేయి పట్టుకుని ఆ హోటల్లోకి లాక్కేళ్తున్నాడు. సౌందర్యకి మాత్రం ఇదంతా కొత్తగా ఉంది. ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. త్వరగా రా అక్కా, అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అజయ్ తొందరపెడుతున్నాడు. ఈరోజు డేట్ ఏంటి? టెన్షన్ పడుతూ మొబైల్ చేతిలోకి తీసుకుని స్క్రీన్కేసి తదేకంగా చూసింది. హ్యాపీ బర్తడే అక్కా, అందుకే బావ తీసిచ్చిన ఈ కొత్త చీర కట్టుకోమన్నది. తెల్లవారి నుంచి నిన్ను కావాలనే విష్ చేయకుండా ఉండటం ఎంత కష్టంగా ఉండిందో తెలుసా? మాటల మధ్యలోనే ఇద్దరూ ఫంక్షన్ హాల్లోకి చేరుకున్నారు. హ్యాపీ బర్తడే. హాల్ మధ్యలో నిల్చుని చుట్టూ చూస్తూ సౌందర్య మెడకి వెచ్చగా ప్రేమ్ శ్వాస తగిలింది. టక్కున వెనక్కి తిరిగిన సౌందర్యకి ఎదురుగ్గా నవ్వుతున్న ప్రేమ్, అత్తయ్య మావయ్యతో పాటు అమ్మ కూడా కనిపించింది. తన వాళ్లందరినీ చూసిన ఆనందంలో తన ప్రమేయం లేకుండా తనకి తెలీకుండానే కళ్లలోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. పుట్టినరోజున ఎవరైనా ఏడుస్తారా? అత్తగారు సున్నితంగా హెచ్చరించేసరికి కళ్ళు తుడుచుకుంటూ ప్రేమ్ కేసి ప్రేమగా ఆశ్చర్యంగా చూసింది. సౌందర్య భర్త పిలుపుని విని అతనికేసి కన్నార్పకుండా కంటినిండా నీటితో ప్రేమ్నే చూస్తున్న సౌందర్యని ఇంట్లో వాళ్లందరూ చుట్టిముట్టేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. జీవితంలో ఎప్పుడూ తన పుట్టినరోజు జరుపుకోని సౌందర్య ఇలా అయినవారి ముందు అందరి సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం కలనో నిజమో తెలీక ఒక్క క్షణం తనని తను చిన్నగా గిల్లుకుంది. అక్కా, అక్కలో సంశయాన్ని, ఆనందాన్ని గమనించిన అజయ్ అక్కని గట్టిగా పట్టేసుకుని నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆలస్యమవుతోంది, కేక్ కట్ చేయి తల్లి. ఒక అడుగు ముందుకేసి అత్తయ్య ప్రేమగా కోడలి చేతికి చాక్నిచ్చి ఆమె పక్కన కొడుకుని తీసుకొచ్చి నిలబెట్టింది. బుజ్జి, కట్ చేయి. వణుకుతున్న భార్య చేతులని గట్టిగా పట్టుకుంటూ మెల్లగా అల్లరిగా చెవిలో చెప్పి కేక్ని కట్ చేయించాడు ప్రేమ్. అంతే ప్రేమగా ఆ కేక్ కట్ చేసిన తర్వాత ప్రేమ్ చొరవగా మొదటి ముక్కని తన చేతుల్లోకి తీసుకుని అందరూ చూస్తుండగా కళ్లతోటి ప్రేమని తెలుపుతూ సౌందర్య నోట్లో పెట్టాడు. సౌందర్య ఎర్రటి మృదువైన పెదాలపై సుతిమెత్తగా ప్రేమ్ చేతులు ఒక క్షణం అలా కదలాడాయి. ప్రేమ్ చిలిపి పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఓ క్షణం ప్రేమ్ కళ్లలోకి సూటిగా మైమరచి చూస్తూ ఉండిపోయింది సౌందర్య. తననే అపురూపంగా చూస్తున్న భార్యను చూసి నవ్వుకుంటూ ప్రేమ్ అందరి ముందు నుదిటిపై ముద్దు పెట్టి భుజాలమీద చెయ్యేసి తన గుండెలకి దగ్గరికి ఆమెని లాక్కున్నాడు. ఆ ఒక్క క్షణం చుట్టూ అందరూ ఉన్న సంగతి మరిచి ప్రేమ్ గుండెలపై అలసి వాలి అలా ఒకరినొరకరు కళ్లలోకి కళ్ళుపెట్టి అపురూపంగా చూస్తూ ఉండిపోయారు. అందరూ అంతటి ముచ్చటైన జంటని చూసి మురిసిపోతూ ఇద్దరి చుట్టూ చేరి ఒక్కసారిగా చప్పట్లు కొట్టి సౌందర్యకి మళ్లీ శుభాకాంక్షలు చెప్పారు. ఒకరి ప్రేమలో ఒకరు మునుగుతున్న ఇద్దరూ ఆ చెప్పట్లకి తేరుకొని సిగ్గుపడుతూ అటు ఇటూ తిరిగి ముసిముసిగా నవ్వుకున్నారు. ఏంట్రా కన్నా, మా కోడలి పిల్లకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చావా లేదా? ప్రేమ్ తల్లి కొడుకుని కోడల్ని కళ్లనిండా చూసుకుంటున్న ఆనందంతో నవ్వుతూ అడిగింది. ఏదో నా టేస్ట్కి తగ్గట్టు ఒక చిన్న గిఫ్ట్ కొన్నానమ్మా, నచ్చుతుందనే అనుకుంటున్నాను. అమ్మ మాటతో సౌందర్య నుంచి చూపు తిప్పి నవ్వుతూ అందరివైపు చూశాడు ప్రేమ్. సౌందర్య మనసునిండా ఆనందంతో ప్రేమ్ ఏ గిఫ్ట్ ఇస్తాడా అని ఎదురుచూస్తూ అప్రయత్నంగానే తన చేతిని ముందుకు చాపి ఆశగా చూస్తోంది. ప్రేమ్కి సౌందర్య ఆరాటమర్థమై మరుక్షణమే తన ప్యాంట్ పాకెట్లోంచి ఒక చిన్న బాక్స్ని తీసి ఆమె చేతిని చటుక్కున పట్టుకుని చేతిలో పెట్టాడు. తన అరచేతుల్లో ఒక చిన్న బాక్స్ మెరుస్తోంది. మరీ చిన్న బాక్స్ కాదు, అలా అని మరీ పెద్దది కాదు. చూస్తున్న కొద్దీ దానిని తెరిచి లోపల ఏం బహుమతుందో చూడాలన్న ఆత్రం బాగా పెరుగుతోంది సౌందర్యకి.
చిన్నపిల్లలా పదే పదే ఆ బహుమతికేసి చూస్తున్న సౌందర్యని చూసి మనసులోనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు ప్రేమ్. నిజంగానే చిన్నపిల్లవైపోయావు కదక్కా, ఎప్పుడెప్పుడు నీ గిఫ్ట్స్ తెరిచి చూడాలనుంది కదా నీకు? అజయ్ అక్క భుజాన్ని తన భుజంతో తడుతూ చిలిపిగా నవ్వుకుంటూ అడిగాడు. పోరా! సౌందర్య అందరూ తెచ్చిన గిఫ్ట్స్తో పాటు దానిని కూడా కలిపి అక్కడే పెట్టేసి లేని విసుగుని తమ్ముడి మీద ప్రదర్శిస్తూ మౌనంగా తనకేమి పట్టనట్టు ఉండిపోయింది. చూస్తా ఎంతసేపిలా ఉంటావో? మనసులోనే అనుకున్నాడు. ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్లకోసం ఆర్డర్ చేసి మౌనంగా సౌందర్యని చూస్తూ ఉండిపోయాడు ప్రేమ్. ప్రేమ్ మౌనం సౌందర్యలో అసహనాన్ని తెప్పిస్తూంటే సౌందర్య అసహనం ప్రేమ్లో విరహాన్ని పుట్టిస్తోంది. అతడి చూపులు సూటిగా తగుల్తూంటే అంత ఏసీ హాల్లో కూడా చెమటలు పడుతున్నాయి. ఎంత అణుచుకున్నా ప్రేమ్తో మాట్లాడాలని, ఆ గిఫ్ట్ ఏంటో చూడాలని ఎంతగా ఉవ్విళ్ళూరుతోందో సౌందర్య. సాయంత్రం అయి రాత్రొచ్చింది. అందరి భోజనాలయ్యాయి. కొడుకు కోడలు ఒకరితో ఒకరు కాసేపు ఏకాంతంగా గడపాలని పడుతున్న ఆరాటన్ని గమనించిన ప్రేమ్ తల్లి పెద్దలందరికీ ఒక్కోరికి మెల్లగా వీడ్కోలు చెప్పి అజయ్ని కూడా అక్కడ నుంచి పంపించేసింది. ఇద్దరి ఎదురుచూపు ఫలించి చివరికి వాళ్లు కోరుకున్న ఏకాంతం దొరికింది. మెల్లగా ఒకరి చేయి ఒకరు పట్టుకుని పక్కనే ఉన్న లాన్లోకి నడిచారు. తనకొచ్చిన అన్నీ గిఫ్ట్స్ని భద్రంగా ఇంటికి చేర్చమని చెప్పి ప్రేమ్ ఇచ్చిన గిఫ్ట్ని మాత్రమే తన దగ్గర దాచుకుంది. ఎవ్వరూ లేరు. టెన్షన్ తట్టుకోలేకుండా ఉన్నట్టున్నావుగా, గిఫ్ట్ ఓపెన్ చేయి, ప్రేమ్ కొంటెగా నవ్వుతూ చెప్పాడు. చూసేశారా? భుజాలు జారుస్తూ బిక్క మొహమేస్తూ అడిగింది. నా నుంచి విషయాలు దాచడం కష్టంలే బుజ్జి, నిన్ను వెయ్యికళ్లతో కాచుకుంటూ ఉంటాగా. ప్రేమ్ చేతులు రుద్దుకుంటూ ఒక నిట్టూర్పు వదిలి భార్య కళ్లలోకి చూశాడు. నా పుట్టినరోజు మీకు గుర్తులేదనుకున్నాను, ఇంకా ఏవేవో అనుకున్నాను. వణుకుతున్న చేతులతో తను బ్యాగ్లో దాచిన గిఫ్ట్ని బయటకి తీస్తూ కళ్లతోటే క్షమాపణలు చెప్పింది. నీకు సంబంధించిన ఏ విషయమూ నేను మర్చిపోను బుజ్జి, ప్రేమ్ సౌందర్య బుగ్గమీద చేయి పెడుతూ లాలనగా చెప్పాడు. మీతో కోపంగా ఉండాలన్నా ఉండలేను, అది నా వీక్నెస్. కంటినిండా కన్నీళ్లతో ప్రేమ్ కళ్లలోకి సూటిగా చూసింది. కోప్పడి కుట్లాడాల్సిన పని నేనేం చేయలేదు. గిఫ్ట్ కొనివ్వడం తప్పా? బర్త్డే సెలబ్రేట్ చేయడం తప్పా? ప్రేమ్ ఈసారి కాస్త సీరియస్గా అడిగాడు. కొప్పడేంత తప్పు మీరు చేయలేదు, కానీ అలా కొప్పడే స్థాయి నాకుందా అని ఏదో చెప్పబోయిన సౌందర్య ప్రేమ్ చూపుకి మాటని పూర్తి చేయకుండా తలొంచేసింది. నువ్వు నేను వేరని లేదు, నాది నీదని ఏదీ లేదు. నువ్వే నేను, నేనే నువ్వనుకున్నప్పుడు అందం, డబ్బు, స్థాయి, వాటి ప్రస్తావనే రాదు. నువ్వు మర్చిపోయుండొచ్చు, నేను నీకు మళ్లీ గుర్తుచేస్తున్నా, మనిద్దరం భార్యభర్తలం, ఒకరిమీద ఒకరికి తప్పక హక్కు ఉంటుంది. నన్ను నువ్వు తిట్టొచ్చు, తప్పు చేస్తే కొట్టొచ్చు కూడా. ప్రేమ్ మాటలకి బాధగా కళ్ళని దించి చూపు తిప్పేసి కూర్చుంది. నిన్ను నువ్వు నాకు సరిపోలేదనుకుంటే నేను ప్రేమ చూపించటంలోనే ఏదైనా లోపం ఉండాలి. సౌందర్య ఏమాట మాట్లాడలేకపోయేసరికి ప్రేమ్ అక్కడ నుంచి వెళ్ళిపోబోయాడు. నాకు ఆనందం పరిచయం చేసిందే మీరు, అలాంటిది మీ ప్రేమలో లోపం అంటే? వెళ్ళిపోబోయిన ప్రేమ్ చేతిని చటుక్కున పట్టుకుని ఆపింది. నా ప్రేమలో లోపం లేదు. మరి రెండ్రోజులుగా మన మధ్య ఉన్న ఈ దూరానికి కారణం ఏంటి? నామీద నీకున్న అనుమానమా, లేక నా ప్రేమ నిజం కాదేమో అన్న భయమా? ప్రేమ్ సౌందర్య కళ్లలోకి సూటిగా చూశాడు. మీమీద నాకు అనుమానం లేదు, కానీ నామీద నాకే. ఎలా చెప్పాలో తెలీక తన మనసులో ఉన్న అన్ని అభద్రతా భావాలని కన్నీళ్ల రూపంలో బయటకి పెల్లుబికి వస్తున్నాయి. నీమీద నీకు అనుమానం, నాకు సరిపోతానా అని అనుమానం? అంతదాకా ప్రేమగా ఉన్న ప్రేమ్ గొంతు ఒక్కసారిగా కరుకుగా మారిపోయింది. సౌందర్య కళ్లలోంచి కన్నీళ్లు ధారలాగా కారుతూనే ఉన్నాయి. తలేత్తు, నా కళ్లలోకి చూడు. ప్రేమ్ సౌందర్య భుజాలని పట్టుకుని పైకి లేపాడు. 3 నెలలుగా రాని ఆలోచనలు ఒక్కరోజులో ఎలా వచ్చాయి? అదే నువ్వు, అదే నేను. మరేందుకిలా? ప్రేమ్ సౌందర్య గడ్డం పట్టుకుని కళ్లలోకి చూశాడు. నువ్వు నువ్వుగా ఉండు బుజ్జి, వేరొకరితో పోల్చుకోకు. అందం, డబ్బు, స్థాయి, ఇవేవి మనసులో ప్రేమని నిర్ణయించలేవు బుజ్జి. నీకంటే అందం, నీకంటే డబ్బు, చదువు, స్థాయి ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి నా పక్కన నిలబెట్టినా నాకు ఆనందం దొరకదు. అర్థం చేసుకో. ప్రేమ మనసెంత అందంగా ఉందో చూస్తుంది, మనిషిని కాదు. ప్రేమ్ ఎందుకో ఇక అక్కడ ఉండాలనిపించలేక మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు. ప్రేమ్ మాటలు చెవిలో మోగుతోంటే బాధగా ప్రేమ్ ఇచ్చిన గిఫ్ట్ని విప్పి చూసింది సౌందర్య. అందమైన ఆడపిల్ల బొమ్మ, అందంగా పెళ్లికూతురు అలంకరణలో ఉంది. కాని ఆ బొమ్మకి ముఖం లేదు. నీ మనసుని చూసి ఇష్టపడ్డ నాకు నీ రూపంతో సంబంధం లేదు అని ప్రేమగా రాసుంది. నిజమే, అంత మంచి భర్త ప్రేమ పొందిన తను ఎందులోనూ తక్కువ కాదు. కన్నీళ్లు తుడుచుకుంటూ చుట్టూ చూసింది.
ప్రేమ్ ఎక్కడా కనిపించలేదు. ప్రేమ్ భారంగా మారిన మనసుతో చుట్టూ ప్రేమ్ని వెతుకుతోంది సౌందర్య. ప్రేమ్ ఎక్కడ కనిపించకపోయేసరికి ఏడుపుని ఆపుకుంటూ హోటల్లో అటూ ఇటూ తిరుగుతోంది సౌందర్య. తన కోసం ఏడుస్తూ చిన్నపిల్లలా వెతుకుతున్న సౌందర్యని చూస్తోంటే నవ్వాగట్లేదు ప్రేమ్కి. ఇంత ప్రేమ మనసులో దాచుకుని రెండ్రోజులు తనని దూరం పెట్టింది కదా, కాసేపు తనకోసం వెతకని, దూరం నుంచి భార్యని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ప్రేమ్ సౌందర్య తన పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ హోటల్ మధ్యలో ఉన్న సోఫాలో అలా కూలబడింది. తల పట్టుకుని తన చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ తన తడిసిన కళ్ళకి తన నెంబర్ కనబడక అవస్థపడుతున్న భార్యని చూసి ఆ నిమిషం మనసు కరిగింది. ఇక క్షణం కూడా ఆగకుండా నేరుగా భార్య ముందుకెళ్ళి నిలబడ్డాడు. ఎదురుగ్గా ప్రేమ్ తలెత్తి చూస్తూ మరకలు పడ్డ కళ్లద్దాలు తుడుచుని కోపంగా బాధగా ప్రేమ్ కళ్లలోకి చూసింది. సారీ. ప్రేమ్ ఒక నవ్వు నవ్వి చెవులు పట్టుకుని చిలిపిగా చెప్పాడు. సారీ హాన్ సారీ. సౌందర్య వెక్కిళ్ళు పెడుతూ ప్రేమ్ చెప్పిన మాటని పదే పదే చెప్పింది. కోప్పడకు. సారీ చెప్తున్నానుగా. ఇక ఏడుపు ఆపమని చెప్పి భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు. ఊహు నాకొద్దు మీ సారీ. అలిగి దూరంగా జరిగింది. ఏయ్ మళ్ళీ మొదటికొచ్చావేంటి? దూరంగా జరుగుతున్న భార్యని గట్టిగా తనకి హత్తుకుంటూ చెప్పాడు. ఇది హోటల్. సౌందర్య ప్రేమ్ని విడిపించుకుంటూ చెప్పింది. నాకు తెలుసు. నా నుంచి పారిపోవాలని చూశావో, అందరున్నారని కూడా చూడకుండా ముద్దు పెట్టేస్తా. సౌందర్యని తన చేతుల్లోంచి వదిలేస్తూ చెప్పాడు. దేవుడా! ఆశ్చర్యంగా కోపంగా ప్రేమగా అన్నీ కలగలిసిన గొంతుతో చెప్పి ప్రేమ్ కేసి కన్నార్పకుండా చూస్తోంది. ఏం చేయమంటావు మరి? ఎన్ని రకాలుగా చెప్పినా నీకు అర్థం కావట్లేదు కదా. నిన్నిష్టపడ్డాను, నిన్నే ఇష్టపడ్డాను, నాకు వేరేవరూ లేరు. ఇక మాయ అంటే? మాయ ఏదో ప్రాబ్లెమ్ అని సుసైడ్ అటెంప్ట్ చేయబోయింది. ప్రేమంటే తెలీని సమయంలో తననిష్టపడ్డాను. ప్రేమంటే ఏంటో తెలిసాక తను మళ్ళీ నా దగ్గరికి రావాలని చూసింది. ఎలా చెప్పాలో అలా చెప్పాను. ప్రేమ లేకపోవచ్చు కానీ ప్రాణం విలువ తెలుసు కాబట్టి తనకి సాయం చేశాను. ప్రేమ్ వారంగా నిట్టూర్చాడు. ఎన్ని చెప్పినా నాకు చెప్పకపోవడం మాత్రం తప్పే. సౌందర్య ప్రేమ్ కాలర్ పట్టుకుని కొంచెం కోపంగానే అడిగింది. తప్పే. బాగా అర్థమైంది. మన మధ్య మూడో మనిషేందుకు అనుకుని చెప్పలేదు కానీ మన మధ్య దాపరికాలు కూడా ఉండకూడదని బాగా అర్థమైంది. ప్రేమ్ చెంపలు మెల్లగా కొట్టుకున్నాడు. వద్దు ప్లీజ్. సౌందర్య ప్రేమ్ చేతులు పట్టుకుని ఆపింది. నాకు ఇంకా నమ్మకం కుదరలేదు. అందుకే ఇలా. సౌందర్య గొంతు పూడకుపోతోంది. ఏయ్. సౌందర్య కళ్లలోంచి వస్తున్న నీటిని తుడిచిస్తూ గట్టిగా హత్తుకున్నాడు. అవును. మా నాన్నకే నేను అందంగా కనబడలేదు. ఎప్పుడూ నన్ను నల్లగా ఉంటాను అని దెప్పిపొడిచేవాడు. అలాంటిది నాకు పరిచయమే లేని వ్యక్తి ఒక్కసారి జీవితంలోకి వచ్చేసింది. 3 నెలల్లో అమ్మని మించి ప్రేమనిస్తే నమ్మకం ఎలా కుదురుతుంది? సౌందర్యం పసిపాపల ఏడుస్తూ అడిగింది. ఎందుకో ఆ క్షణం ప్రేమ్ కళ్ళు కూడా చెమర్చాయి. ఏమో వాళ్లకి నా మనసు లేదేమో. అందుకే నీ అందమైన రూపం కనిపించలేదేమో మెల్లగా అన్నాడు. ప్రేమ్ మాటకి టక్కున తలెత్తి ప్రేమ్ని చూసింది. అవును. వాళ్లకి నీ ప్రేమని గుర్తించేంత మనసు లేదేమో. అందం తెలియాలంటే అందమైన మనసు కూడా ఉండాలి కదా. ప్రేమ్ కళ్ళేగరేస్తూ సౌందర్య తలని తన గుండెల మీద వాల్చి మెల్లగా తన వేళ్లతో ఆమె బుగ్గని తడిమాడు. నిజమే. సౌందర్య ప్రేమ్ గుండెపై చేత్తో తడుతూ చెప్పింది. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. నీ పని. ప్రేమ్ సౌందర్య 2 రోజులు నన్ను నేనా హింస పెట్టావు కదా. చెప్తా నీ పని. చేయి పట్టుకుని మెల్లగా వాళ్లకోసం బుక్ చేసిన సూట్ వైపు నడుస్తూ చెప్పాడు. అయితే మనం ఇంటికెళ్లట్లేదా? ప్రేమ్ మాటల వెనక అంతరార్థం అర్థమవుతుంటే ఒక పక్క సిగ్గు ఇంకో పక్క ఆనందం సౌందర్య మనసుని చుట్టేశాయి. లేదు. ప్రేమ్ రూమ్ కీస్ డోర్కి తగిలిస్తూ చిలిపిగా చూశాడు. ప్రేమ్ చూపికి సౌందర్య గుండె గల్లుమంది అమాంతం ఎత్తుకుని డోర్ని లాక్ చేశాడు.